అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి తెగింపు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? జలంధర్కి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తిపాస్తులు, పొలాలు, స్థలాలు, ఇల్లు, వాకిళ్ళు బాగానే ఉన్నాయి. దానికి తోడు జలంధర్ది సిటీలో మంచిగానే జీతం వచ్చేటటువంటి పెద్ద ప్రైవేటు ఉద్యోగం. జలంధర్కి వాళ్ళమ్మ నాన్న జీవితంలో చేసినటువంటి పెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే చేతగాని సన్నాసి అయినటువంటి కొడుక్కి సమర్థవంతురాలైనటువంటి కోడల్నిచ్చి పెళ్లి చేయాలి ఏ అమ్మా నాన్నలైనా. ఒకప్పుడు కొడుకులు చేతగాని సన్నాసులైతేనో లేదా డబ్బు దుబారాగాళ్ళైతేనో వ్యసనపరులైతేనో తెలివైన అమ్మాయిని, సంసారం దిద్దుకొచ్చే అమ్మాయిని వెతికి మరీ చేస్తారు. అలాంటిది జలంధర్ ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళకి లొంగిపోయే తత్వం. అమ్మా నాన్నలుగా వాళ్ళకి ఆ విషయం తెలిసి కూడా కొడుకు ఆమ్యామ్య రకమని, అంతేగా రకమని వెనక ముందు ఆలోచించకుండా గయ్యాళి గంప, గద్దరిది, స్వార్థపరురాలు, దుష్టపూరితమైనటువంటి మనస్తత్వం గలదే, కుట్ర మనస్తత్వం గలదే, విషపూరితమైనటువంటి ఆలోచన కలదైనటువంటి రత్నకుమారిని ఎంతో ఉత్తమురాలని చెప్పి కానీ కట్నం లేకుండా జలంధర్కి ఇచ్చి పెళ్లి చేసి తెచ్చారు. వీళ్ళు కట్నాలు వద్దన్నారు. కానీ రత్నకుమారి జలంధర్తో నిశ్చితార్థం అయ్యాక నా వాటా తాలూకా మొత్తం నాకు పెట్టకపోతే, అవి పెట్టినట్టు మీరు మా అత్తింటి వాళ్ళకి చెప్పినట్టయితే నేను అసలు నాన్నకి పుట్టలేదని, అమ్మా నువ్వు నన్ను ఎవడికో కన్నావని, అందుకే నన్ను ఇలా మాట్లాడి అవమానిస్తున్నావని నేనే ఊరంతా ఏకుతాను. ఇంకో విషయం ఏంటో తెలుసా? నా పురిటి ఖర్చుల దగ్గర నుంచే నా పిల్లలు నా అంత అయ్యేంత వరకు మాకు కావలసినటువంటి బట్టలు, పిండి వంటలు, పచ్చళ్ళు, కారాలు మీరు బ్రతుకున్నంత వరకు మీరే పంపాలి. ఈ విషయం మూడో కంటికి తెలియటానికి వీల్లేదు. ప్రపంచం దృష్టిలో నేను ఎప్పటికీ మంచి కూతుర్నే. అది బాగా గుర్తుపెట్టుకొని మనమంటే హతాశులైపోయిన అమ్మా నాన్నలో పెట్టాల్సింది చేతికిస్తే తన తాలూకు బంగారం, వెండి ఎత్తుకెళ్ళి లాకర్లో పెట్టుకొని తన తాలూకు పొలం కౌలుకి ఇచ్చేసుకొని ఆ కౌలు డబ్బులు ప్రతి సంవత్సరం తన అకౌంట్లో పడాలని కౌలుదారికి తన ఫోన్ నెంబర్ ఇచ్చి పుట్టింటికి వచ్చినప్పుడు నేను పొలం చూసి వెళ్తాను, తాట తీసి కాళ్ళు నరికి పొయ్యిలోనే పాతానని వాడికి చెప్పి ఇచ్చిన స్థలాల్లో అలా వదిలేసి ఎందుకు ఊరుకుంటానని తనకిచ్చిన కట్నం డబ్బులతో అక్కడ ఒక 20 పోర్షన్ల ఇల్లు లేపించి ఆ 20 పోర్షన్ల ఇంటి అద్దె కూడాను కౌలుదారు ఎవడైతే ఉన్నాడో వాడి ప్రతి నెల వసూలు చేసి తన అకౌంట్లో వేసే విధంగా మాట్లాడుకొని ఆ తర్వాత జలంధర్ని పెళ్లి చేసుకుంది. అత్తగారు వాళ్ళు బాగానే కోడలికి ముడిపెం కొద్దీ ఒక 100 కాసులు బంగారం పెట్టి మరీ కోడలుగా తెచ్చుకున్న తర్వాత అస్సలు నోట్లో నాలుక బయటికి రానివ్వకుండా, తను చెడ్డది అయిపోనివ్వకుండా వచ్చి రాగానే ఆస్తి మొత్తం చక్కగా ముందు మామని దువ్వి అత్తని దువ్వి చక్కగా మొగుడు పేరు మీద నొక్కిచ్చేసింది అత్త స్త్రీ ధనంతో సహా. ఆ తరువాత మెల్లగా అత్తామామల్నే మీ అమ్మ నన్ను అలా అంటోందని, మీ నాన్న నన్ను స్నానం చేస్తుంటే తలుపు కంతల్లో నుంచి చూస్తున్నాడని, బట్టలు మార్చుకుంటే చూస్తున్నాడని జలంధర్తో ఇక శృంగార సామ్రాజ్యంతో జలంధర్కి పీక్ స్టేజ్ అంటే ఎలా ఉంటుందో వాత్సాయన కామసూత్రాలన్నీ చూపించేసి మొగుడికి తలగడ మంత్రాలేసి కన్న తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఒక కొడుకు ఎరగడా. కానీ రత్నకుమారి ఆ లెవెల్లోనే చెప్పేది జలంధర్కే. కంప్లీట్గా అమ్మా నాన్నల్ని నమ్మేసి ఇక పెళ్ళాం వాళ్ళని మనం మళ్ళీ రేపొద్దున మన దగ్గరే ఉంచుకున్నాం అనుకోండి, పోకపోతే రాక మాట వచ్చుద్దని చెప్పి మీ అమ్మగారికి నేను వండితే కూరలు నచ్చట్లా, నేను ఇల్లు ఉడిస్తే నచ్చట్లా, నేను భోజనం పెడితే నచ్చట్లా, నేను టిఫిన్ చేస్తే నచ్చట్లా, మీ నాన్న కాఫీ తెమ్మనమని నా నడుం గిల్లాడు, చెప్తే బాగోదు ఒంగోని ఊడుస్తుంటే చీచీ మీ నాన్న నా ఎదపరువాలు చూసి ఏమన్నా ఉన్నావా అన్నాడు. నేను ఇలాంటి ఇంట్లో ఉండలేను, ఉరిపోసుకొని చస్తాను, బావిలో దూకుతాను, మహాపతివ్రతల వంశం నాది అనేపాటికే ఇక జలంధర్ తల్లిదండ్రులతో మీరు ఇక నుంచి
ఈ ఇంట్లో ఉండొద్దు. దానికి తోడు మీరు చేసే పనులు చాలా ఘోరంగా అసహ్యంగా ఉన్నాయి. మీరు ఇక్కడ ఉంటే నాకే పరువు తక్కువ. ఒకటి నేను వెళ్ళిపోవటమా, మీరు వెళ్ళిపోవటమా? మీరు పోయిన రోజున కూడా నేను రానని బయటపడిపోయి నా పెళ్ళాన్ని ఇలా అన్నారు మీరు, నాకు తెలుసు అంటే ఏమ్మా నిన్నన్నామా అంటే వంచిన తల పైకెత్తకుండా కన్నీళ్లు పెట్టుకుందే. హతాశులైపోయారు అత్తామామలు. దాంతో తల్లిదండ్రుల్ని నడివీధిలో వదిలేసి బయటికి గెంటేశాడు జలంధర్. కన్నీళ్లతో కుంభవర్షంలో కూతుర్ని కోటీశ్వరుడైన అల్లుడు కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు జలంధర్ అక్కని, జలంధర్ బావ. ఆయన చాలా మంచోడు, డాక్టరు. వాళ్ళకి తినాగొడవ బోలెడంతుంది. ఆయనకి తల్లిదండ్రులు లేరు. వర్షంలో వచ్చిన అత్తామామల్ని జరిగిన విషయాన్ని విని జలంధర్ అక్కొచ్చి కాండ్రిచ్చి తమ్ముడు ముఖాన ఊసి, నువ్వు బాగుపడతావంటే మా నాన్న కన్న కూతురు కన్నా ఎక్కువగా చూస్తాడు కదే ఒక ఆడదాన్నే. ఇన్ని సంవత్సరాల్లో అమ్మని తప్ప నాన్న పరాయి ఆడదాని వైపు తలెత్తి చూశాడట్రా. నేను కూతురునున్నాన్రా. పక్కిళ్లల్లో ఇంతమంది ఆడవాళ్ళున్నారు, నీతిమాలిన వెధవ. అది చెప్తే నువ్వు నమ్ముతావా? నువ్వు కూడా సచ్చావు మాకు ఈ రోజుతో అనే. అమ్మా నాన్నలకి నీకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు పోయిన రోజున తలకొరివి పెట్టడానికి నువ్వు రానక్కర్లేదని బావగారు చెప్పారు. నా ఇంటికేసి వచ్చావంటే చెప్పుతో కొడతాను జాగ్రత్త అని చెప్పి ఆవిడే అమ్మా నాన్నల్ని తన దగ్గరే ఉంచుకుంటే, అల్లుడికి తల్లి తండ్రి లేరు కాబట్టి సొంత కన్న తల్లిదండ్రుల్లా చూస్తూ అల్లుడు ప్రాణం పెట్టి చూసుకునేవాడు. వాళ్ళ గుండెల్లో దిగులు బాధ ఒక్కటే. గుండెల మీద పెట్టుకొని పెంచిన కొడుకు అదే గుండెల మీద కోడలొచ్చి 6 నెలలు తిరగకుండా అసలు ఎలా తన్నగలిగాడో. కోడలు అంతా గోడ కట్టినట్టు ఇల్లలికినట్టు అబద్ధం ఎలా చెప్పగలిగిందే? తల తిరిగిపోయింది ఆ పెద్దవాళ్ళకే. వాళ్ళేదో ఇక ఆధ్యాత్మిక చింతన చేసుకుంటూ కూతురు పిల్లల్ని సాక్కుంటూ వాళ్ళ శేష జీవితాన్ని అలా సాగించుకుంటూ తిండి బట్ట కొదువు లేకుండా వాళ్ళు రత్నకుమార్ని కోడలుగా తెచ్చుకున్నందుకు వాళ్ళ చెప్పుతో వాళ్ళని వాళ్లే కొట్టుకుంటూ అసమర్థుడైన కొడుకును అనుకోవాలి, కోడలను అనుకోవటం ఎందుకు? నిజం చెప్పాలంటే ఆడదాని వల్ల కురుక్షేత్రాలే జరిగి రాజ్యాలే పోయి పల్నాటి యుద్ధాలే జరిగినాయి. ఇదెంతలే అనుకొని వాళ్ళ బతుకు వాళ్ళు బ్రతకటం మొదలుపెట్టారు. ఆ తర్వాత రత్నకుమారి మెల్లగా సంసారాన్ని పల్లెటూరు నుంచి మొగుడు అప్ అండ్ డౌన్ చేసి అలిసిపోతున్నాడని మొగుడికి కాస్త ఎక్కువ డబ్బులు పెట్టి ప్రమోషన్ తెచ్చుకోవచ్చుగా స్వామి అని ఆ టైంలో చెప్పేసరికి బాగా తలకెక్కిన జలంధర్ పెళ్ళాన్ని చెప్పటం కాదంటమా 4 రూపాయలు పడేసి ప్రమోషను ట్రాన్స్ఫరు తెచ్చుకున్నాడు. దాంతో సిటీకి సంసారం మార్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఇల్లు అమ్మేసి సిటీలో అద్దె కొంపలో ఏముంటామని ఇల్లు కొన్నది, కారు కొన్నది. ఆ తర్వాత బండి కొనుక్కున్నాడు జలంధర్. ఇక్కడ ఉన్న పొలాలు కౌలుకి పడేసి స్థలాలు లీజులకి పడేసి ఆ తర్వాత సంసారం మొత్తానికి సిటీకి మార్చిన తర్వాత మొగుడుతో చక్కగా తలగడ మంత్రాలు వేసి మొగుడుకు ముద్దు ముడిపాలు వెంటనే పిల్లల్ని కన్నివ్వకుండా రోజుకొక రకంగా ముస్తాబాయ్. ఒకరోజు శకుంతలలాగా, ఒకరోజు రంభలాగా, ఒకరోజు ఊర్వశిలాగా, ఒకరోజు మేనకలాగా అసలు డైనింగ్ టేబుల్ మీద అలా వడ్డిస్తూ, ఒకరోజు ఎంకిలాగా మొగుడికి అలా కనిపిస్తూ ఉండేపాటికి మైమరిచిపోయిన జలంధర్ పెళ్ళానికి దాసోహం అయిపోయి మొత్తం ఆస్తంతా ఒకే ఒక్క నొక్కిచ్చేసుకుంది తన పేరు మీద. ఆ తర్వాత జలంధర్ అసలు తొత్తైపోయాడు రత్నకుమారి కింద. నోరు ఎత్తడు. రత్నకుమారి తప్పు చేసినా తప్పండు, ఒప్పు చేసినా ఒప్పండు. ఎందుకంటే ఆవిడ ఏదైనా అంటే గదిలోకి రానివ్వదు కదా. అదుంటే చాలు జలంధర్కే. దాంతో జీతం తెచ్చి పెళ్ళానికి అలా ఇస్తాడు. పై డబ్బులు కూడా వచ్చే ప్రైవేటు ఉద్యోగం అవి కూడా తీసుకొచ్చి బానే పెళ్ళాం చేతిలో పెడతాడు. ఇక పెళ్ళైన 3 సంవత్సరాలకే మొగుడు మీద మొహం మొత్తేసింది రత్నకుమారికి. ఎక్కడైనా మగాళ్ళు అంటారేమో ఈ మాట, అలాంటిదే రత్నకుమారికి ఇంకా ఎన్నాళ్ళు ఆస్తి కోసమో లేదంటే కొత్తగా పెళ్ళైంది కాబట్టి వీడు కాస్త చూడటానికి బాగుంటాడనే మోజుతోనూ పిల్లల్ని కనకుండా సుఖపడ్డాను. నాకంటూ పిల్లలు లేకపోతే రేపొద్దున ఇదంతా ఎవడ అనుభవిస్తాడు? ఒక 1 డజను మంది ఆడపిల్లల్ని కనేయాలి, మగ విధవల్ని అస్సలు కనకూడదు అనుకుందే. అయితే మొదటి కాన్పులో పుట్టింటి వాళ్లే మొత్తానికి సచ్చి బతికి 2 సీమంతాలు చేయించుకొని ఆ తర్వాత పెద్ద హాస్పిటల్లో పురుడు పోయించుకుంది.
కూతురు పుట్టిందే. కూతురు పేరు మహీజా అని పెట్టుకుందే. గుండెల మీద ఎత్తుకొని కూతురికి అసలు తల్లిపాలు ఇచ్చుకుంటూ మైమరిచిపోయేదే. వెంటనే మళ్ళీ జలంధర్తో కాపురం చేసి ప్రెగ్నెంట్ అయితే పిల్లకి 6వ నెలకి నీకు 4వ నెల కదమ్మా, కాస్త గ్యాప్ ఇవ్వాల్సిందని తల్లి అంటే, ఏ నీకేమైనా నొప్పిగా ఉందా అనేపాటికి ఆవిడ నోరు గట్టిగా మూసేసుకొని పోయి ఆ తర్వాత 2వ కాన్పు మళ్ళీ వాళ్ళ మీదే. అయితే దేవుడు అనేవాడు ఒకడుంటాడు అన్నట్టుగా 2వ కాన్పులో కొడుకు పుట్టాడు. అయ్యో అని హాస్పిటల్లోనే తలకాయ బాదుకొని, పిల్లాడికి నేను పాలివ్వను, నాకు అసలు అసహ్యం వేస్తుంది వాడిని చూస్తుంటేనే అని ఆ పాలు కూడా నా కూతురికే ఇచ్చుకుంటాను, బలం పట్టుద్దని చెప్పేసి, పిల్లాడికి నేను పాలివ్వనంటే నీ కాళ్ళు పట్టుకొని నీకు దండం పెడతామే తల్లి, ఇప్పుడు పిల్లాడికి నువ్వు పాలివ్వకపోతే వాడు పోతాడే, పోతపాలు పట్టి పెంచుకోవమ్మా అనే అమ్మకు పడేసింది కొడుకుని. పుడిట్లో పిల్లాడిని తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోతే కూతురికి అలా జస్ట్ 5 ఏళ్ల వయసు వచ్చేలోపు స్కూల్లో వేసేలోపే కూతురికి పుట్టినరోజులనే, కూతురికి పండుగలనే, ఎక్కడైనా ఓణీల ఫంక్షన్లు పెద్ద మనిషి ఫంక్షన్లకు నొక్కుతారు తొక్కుతారు. పుట్టింటి వాళ్ళ దగ్గర అత్తింటి వాళ్ళ దగ్గర ఆడవాళ్ళు కామన్ మనవాళ్ళకి మనవరాళ్ళకి పెట్టమనే 5 ఏళ్ల లోపే కూతురికి టోటల్ గోల్డ్ సెట్లు లాగేసింది పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచే. ఇక వాళ్ళు మా దగ్గర పెట్టడానికి కూడా ఏమీ లేదే అమ్మ అంటే, అదేంటి అలా మాట్లాడతారు, మీ పేరు మీద కాస్త ఉంచుకున్నారుగా, మీ తర్వాత అది ఎవరికి పెడదామని, చెల్లికి పెట్టక్కర్లేదు, దానికి మంచి సంబంధం వచ్చింది, అక్కకి పెట్టక్కర్లేదు, అన్నయ్యకి తమ్ముడికి అక్కర్లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంకా నాకుగాక ఎవరికి పెడతారు అనేపాటికి అమ్మా నాన్నలు అదిరిపోయి, ఏనాడు పాపం చేసుకుంటే ఇలాంటి కూతుర్ని కన్నాం దేవుడా మనం అనుకోనే వాళ్ళు మాత్రం మనవణ్ణి 5 ఏళ్ల పిల్లాడిని చేసి రత్నకుమారికి స్కూల్లో వేసుకోమని తీసుకొచ్చి చెప్పజెప్తే, మరి వాడి ఫీజుల సంగతి, చదువు ఖర్చు ఏంటి, వాడిని ఎవరో ఒకళ్ళకి అమ్మేయినా పిల్లలు లేని వాళ్ళకే అంటే, ఏం మాటలేవే అంటే, మరి ఫీజుకి ఇచ్చి వెళ్ళండి, వాడు రేపు పొద్దున ఏ ఇంజనీరో చదువుతానంటే ఏ డాక్టరో చదువుతానంటే ఎవడు పెట్టుకుంటాడు అనేపాటికి ఎకరం పొలం అమ్మి ఆవిడ ఉన్న పళంగా 50 లక్షల రూపాయలు మనవడి పేరు మీద వేసేసింది రత్నకుమారి తల్లి. ఆ తర్వాత రత్నకుమారి తండ్రి నీకో దండమే అమ్మ అని చెప్పి ఆయన 1 ఎకరా పొలం మనవడికి పెళ్ళైన తర్వాత వాడికి పిల్లలు పుట్టాక హక్కుదారు అయ్యేటట్టుగా రోడ్డు పక్కనే ఉన్న బిట్టు మంచి రేటు మీద ఉన్నది మనవడి పేరు మీద రాశాడు ఆయన. దొంగ సచ్చినోడు ముదరష్టపు ముసలోడు అదేదో నేను అమ్ముకునేటట్టు రాయకుండా ఆ దరిద్రుడి పేరు మీద పెట్టాడు, వీడు నాశనంగాను వీడు ఊడ్సుకుపోను అనే ఆయన్ని నానా కూతలు కూసుకోవటం అయిపోయింది. ఆ పుణ్య దంపతులు అలా పోయి ఇక వాళ్ళ పేరు మీద ఉన్న 4 రూపాయలు వాళ్ళ తదనంతరం మిగతా పిల్లలకి ఆస్తి అటు పనిచేశారు కాబట్టి ఉన్న మిగతా మనవాళ్ళు మనవరాళ్ళకి దక్కేటట్టుగా వీలు రాసుకొని పడుకున్న మనుషులు పడుకున్నట్టే స్వర్గస్థులు అయిపోయారు. వెళ్ళి అక్కడ అమ్మ బంగారం నాదని, అమ్మ నన్ను తీసుకోమందనే, నాన్న ఉంగరాలు గొలుసు నాయనే వాళ్ళ మీద పడి ఏడిసి శవాల మీద కూడా ఒలుసుకొని తెచ్చుకుంది. థూ అనుకొని తోడబుట్టిన వాళ్ళు కూడా ఏమీ మాట్లాడకుండా చీ అని వదిలేశారు. దశదిన కర్మలు అయ్యిందాకా అక్కడే పడి తిని మొగుణ్ణి కూతుర్ని కొడుకుని తీసుకెళ్ళి ఆ తర్వాత శుభ్రంగా అక్కడ మిగిలిపోయినటువంటి స్వీట్లు హాట్లు పప్పు ఉప్పులు కూడా ఇంటికి 1 సంవత్సరానికి సరిపడా సర్దించుకొని అప్పుడు కొంపకొచ్చింది. అప్పుడే పోయారు ముసలిదే ముసలోడు. ఇంకెన్నాళ్ళు ఉంటారులే అనుకున్నా, మంచిది అయ్యిందే, పిల్లకి ముందే లాగేశాను, ఇప్పుడు వీడి పేరు మీద వేసిన 50 లక్షలు తీయటానికి లేకుండా చేసిపోయింది ముసలముండ, దాని మీద వడ్డీ రావటం తప్ప వీడి చదువుకే అసలు గుంజను కుదరదే, కర్మానికి వీడు చదువుకున్నంత దాని మీద వడ్డీతో చదువుకొని ఆ తర్వాత ఆ డబ్బులు కాస్త వీడి పిల్లలకు దక్కేలా రాసింది ముదరష్టపదే అనుకునే అమ్మా నాన్నల్ని కటికి తిట్లు తిట్టేసుకోవటం అయిపోయింది. ఆ తర్వాత కాలచక్ర ప్రవాహంలో రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఇక కూతురు పెద్దదైంది. అచ్చుగుద్దినట్టు తనకి జిరాక్స్ కాపీలా పెంచుకొచ్చింది కూతుర్నే. నువ్వు ఏం చదువుకుంటానంటే అది, ఎంత చదువుకుంటానంటే అంత, నేను చదివిస్తానమ్మా, నువ్వు మెచ్చినవాడే ఈ ఇంటికి అల్లుడు రాకుమారుడు, నీ విషయంలో నేనేది తక్కువ చేయను తల్లి అని చెప్పి
కూతురు విషయంలో చిన్నప్పటి నుంచే కూతురు నచ్చిన స్కూలు, కూతురు నచ్చినటువంటి బట్టలు, కూతురు నచ్చిన చెప్పులు, కూతురు కారులో స్కూల్కి వెళ్ళటం, కూతురు విషయంలో ఏ లోటు లేకుండా ఓ రేంజ్లో ఒక రాజకుమారిని పెంచినట్టు పెంచితే కొడుకుని సందు చివర ఉన్న కాన్వెంట్కి చక్కగా కూతురు అమ్మ కలిసి డిసైడ్ చేసి ఆ కాన్వెంట్లో నెలకు 150 రూపాయలు కట్టే దగ్గరికి పంపి కొడుకు వరకు మాత్రం చక్కగా ఒక పూట ఆవకాయ పికిల్ రైస్, ఓ పూట టమాటా పికిల్ రైస్, ఓ పూట రసం రైస్, ఒక పూట అలా చలవ చేసుద్దని చెప్పి గంజి ఉంచి దాంట్లో కాస్త పెరిగేసి ఒక ఆవకాయ బద్ద నంచుకోవటానికి ఒక పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసి ఆ రైస్, ఇలా స్పెషల్ రైసులన్నీ కొడుకు కోసం చేసి పెడుతూ ఉండేదే. కొడుకుని నువ్వు చదవాలో నువ్వు చదవాలో నువ్వు చదవాలో నువ్వు చదవాలో అని చెప్పేది రంజిత్కే. ఇక ఇలా కాలచక్ర ప్రవాహంలో కూతురు పెరిగి పెద్ద అవటం, తమ్ముడు ఏ బట్టలు వేసుకోవాలి, తమ్ముడు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఏం చదవాలి ఏంటి మొత్తం కూతురే నిర్ణయించుద్ది. ఆ ఇంట్లో రోజు మెనూ దగ్గర నుంచే ఆ ఇంట్లో ఏ వాషింగ్ పౌడర్ వాడాలో, చివరికి అమ్మ ఏ శానిటరీ నాప్కిన్లు వాడాలో, నాన్న ఏ అండర్వేర్లు వాడాలో, తమ్ముడు చివరికి ఏ సోప్తో స్నానం చేయాలో కూడా అక్కే నిర్ణయిస్తుంది. ఇక్కడ బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, ఆ తర్వాత ఎంఎస్ చేస్తానని కూతురు అబ్రాడ్కి వెళ్ళింది. అబ్రాడ్కి వెళ్ళిన కూతురుని అసలు అలా పంపించి తల ఎగరేసింది రత్నకుమారే. మొగుడు తన మాటకు అడ్డు చెప్పడు, తన నోటికి అడ్డు చెప్పడు, తన చేతికి అడ్డు చెప్పడు, తన్నినా సరసంగా భావించే మొగుడు జలంధర్. ఆ తర్వాత కొడుక్కి కూతురికి సంవత్సరమే తేడా. ఈలోపు కూతురు ఎటుకూడే ఇక ఇలా ఎంఎస్కి వెళ్ళేంతలో కొడుకుదే బీటెక్ అయిపోవటం. బీటెక్ అయిపోయిన తర్వాత కొడుకుతో వెంటనే గవర్నమెంట్ జాబ్కి చిత్తగొట్టేసి రంజిత్ని ప్రిపేర్ చేయించటం. అలా ఒక అటెంప్ట్ పోయిందని తుక్కు కింద బాధే రెండో అటెంప్ట్ నిద్రాహారాలు లేకుండా ప్రిపేర్ చేయించటం. ఆ వచ్చిన ఉద్యోగంలో కొడుక్కి కాస్త పై డబ్బులు ఎక్కువ పెట్టి మొత్తానికి పెద్ద పోస్టు తేవటం. ఆ పెద్ద పోస్టు తీసుకొచ్చిన దాంట్లో కొడుకు ప్రతిరోజు పై డబ్బులు ఇక్కడ లంచం తీసుకో, ఎంత తీసుకో అంత తీసుకో అనే రోజు కలెక్షన్లో ఒక డైరీ పెట్టి ఆ డైరీలో ఏ రోజు కలెక్షన్లు ఆ రోజు రాసుకుంటూ జీతం మొత్తం తెచ్చి తనకిచ్చేటటువంటి అచ్చు మొగుడు ఎలా ఉంటాడో అలా పెంచుకొచ్చేసింది కొడుకునే. ఆల్రెడీ కూతురు ఎంటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే కొడుక్కి చదువు అయిపోవటం, ఆ తర్వాత కొడుక్కి ఉద్యోగం రావటం జరిగిపోయాక వీడికి ఇప్పుడే నేనేం పెళ్లి చేయనులే, ముందు 4 రూపాయలు కూడేసుకోవాలి వీడి మీద అనుకుంది రత్నకుమారి. ఎట్టకేలకి కూతురు అమెరికా నుంచి ఎంఎస్ కంప్లీట్ చేసుకున్న 1 సంవత్సరం ఆగి వచ్చింది ఇండియాకే. వచ్చిన తర్వాత కూతుర్ని చూసి డైనింగ్ టేబుల్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్నీ నింపి కొసరి వడ్డిస్తే తమ్ముడు ఎలా ఉన్నాడు ఏంటి అని కూతురు అడిగితే గవర్నమెంట్ ఉద్యోగం కదమ్మా, పొద్దున వెళ్తే సాయంత్రం అయిపోద్ది, ఒక్కోసారి లేటు కూడా అవుద్ది, పై డబ్బులు అన్నీ కలెక్షన్లు చూసుకొని రావద్దంటే అని చెప్పింది. నాన్నేడి అంటే వాడిదే ఉంది పోసుకోలేదవా, ఏదో సినిమా వచ్చిందంటే డబ్బులు పడేసానులే చూట్టాకి వెళ్ళాడు, నువ్వు వచ్చేటప్పుడు వాడేందుకు మనిద్దరం మాట్లాడుకునేటప్పుడు అని వెళ్తా కొడుకును కూడా తీసుకొని వెళ్ళమని చెప్పాను అని చెప్పింది రత్నకుమారి. ఆ తర్వాత కూతురు తిని అమ్మ ఒళ్ళో పడుకుంది. గదిలో పడుకుంటే ఏమ్మా బాగా నలిగావే మనిషివే, ఏదైనా సంబంధం చూసేదా అమ్మా, పెళ్లి చేసుకుంటావా అంటే చూడమ్మా చూడు అంది. అదేమిటే సంబంధం చూడమంటావు, నేను ఇంకా అమెరికా దాకా వెళ్ళావంటే ఏ కోటేశ్వరున్నో పట్టకుండా ఉంటావా, డబ్బున్నోడిని నేను ఇంకా ఎదురు చూస్తున్నాను, అల్లుడితో సహా అమెరికా నుంచి కాలు ఇండియాలో పెడతావు, ఆడిని కుక్కని చేసి కట్టేద్దాం నీ కాలికి, నువ్వు ఎడు తిరిగితే అటు తిరుగుతాడులే మీ నాన్న లాంటి బెప్పంగాడని నేను అనుకుంటే ఎలా అన్నావేంటమ్మా అంటే ప్రేమించానమ్మా ఒకడినే. మరి ఇంకేమ్మా, డబ్బులు లేనోడా, అందంగా ఉండడా, వాడి పేరు అశ్విన్, 6 అడుగులు ఎత్తుంటాడు, చాలా అందంగా ఉంటాడు, బాగా డబ్బున్నోడమ్మా, సెటిల్డ్ ఫ్యామిలీ కూడా, ఒక రకంగా క్యాస్ట్ వైజ్ కూడా చాలా అప్లోనే ఉన్నాడు వాడు అన్ని విషయాల్లో కూడాను, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఇండియా నుంచి వెళ్ళిన తర్వాత 1-2 నెలలేనమ్మా నేను వేరే ఉంది, తర్వాత ఈ 3 years నుంచి తనతోనే లివింగ్లోనే ఉన్నాను నేను
అంది కూతురు. మరి ఏమైంది అంటే, ఏమన్నా నిన్ను అన్నాడా అంటే, లేదమ్మా అన్నీ షేర్ చేసుకున్నాను. ఫిజికల్గా కూడా నేను తను అసలు దూరం పెట్టలేదు తెలుసా. అతనితో నువ్వు నాన్నతో ఉన్నదానికన్నా ఎక్కువ క్లోజ్గా ఉన్నాను. ప్రెగ్నెన్సీలు రానివ్వకూడదని నువ్వు అన్నావని చాలా కేర్ఫుల్గా కేర్ తీసుకుంటూ అసలు అతనికి వడ్డించిన విస్తర్లాగా నా అందాలతో ప్రతిరోజు విందు వడ్డించేదాన్ని తెలుసా. అమెరికాలో చూడని ప్లేస్ అంటూ ఏదీ లేదు. అలా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని రకాలు ఇక్కడి నుంచి నువ్వు పంపేదానివి నా కోసమని అవి పెట్టి వాడి కోసం వండి పెట్టి ఎంత ప్రేమించానో తెలుసా వాణ్ణి నా చుట్టూ దాసోహం అయిపోతాళ్లే, నా దాసుణ్ణి చేసుకొని నా పాదక్రాంతం చేసుకొని నా పాదాల దగ్గర చోటిద్దాంలే, వాడికి ఎంత ఉందనుకుంటున్నావు ఆస్తి. అమ్మ బాబోయ్, మనం లెక్కలు కూడా వేయలేమమ్మా. అమ్మా నాన్నలకి వాడు ఒక్కడే కొడుకు, కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు. మరి ఏమైందే అంది రత్నకుమారి. ఏమీ లేదమ్మా, ఫస్ట్లో బాగానే ఉండేవాడు ఆ ఎదవ. తర్వాత నన్ను ప్రతిదీ ప్రశ్నించటం మొదలుపెట్టాడు. మీ అమ్మ నీకు నెలకి 4 సార్లు పార్సిల్స్ ఎందుకు పంపుద్దే, నువ్వు పద్దాక మీ అమ్మతో వాష్రూమ్కి వెళ్ళానని, ఈ బట్టలు వేసుకున్నానని, ఈ ఇన్నర్స్ వేసుకున్నానని, మనిద్దరం క్లోజ్గా ఉంటున్నామని, ఇంటిమేటెడ్గా ఉంటున్నామని కూడా నువ్వు మీ అమ్మకి చెప్తున్నావా. నువ్వు ప్రతి విషయం ఫోన్ చేస్తున్నావు. దేనికైనా ఒక లిమిటేషను ఉండదా. అమ్మ కూతుళ్ళంటే ఏది మాట్లాడుకోవాలో ఏది మాట్లాడుకోకూడదో మీకు తెలీదా. అక్కడి నుంచి మీ అమ్మ మీ ఫాదర్తో ఎలా ఉంటారనే విషయం నీతో చెప్పొచ్చా. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు ముందు నాకు తెలియాలి. అయినా అక్కడ మీ తమ్ముడు ఉన్నాడు కదా, మీ తమ్ముడు ఉన్నప్పుడు నువ్వు ఇండియా నుంచి అసలు అన్ని పార్సిల్స్ ఎందుకు తెప్పించుకుంటున్నావు. ఎక్కడి నుంచి మీ తమ్ముడు జాబ్లో ఎంత మీ తమ్ముడికి ఇన్కమ్ వస్తుంది, ఎంత పై డబ్బులు వస్తున్నాయి, వాటితో మీ అమ్మ ఏం చేయాలి, ఎందులో సేవింగ్స్ చేయాలనేది డిసైడ్ చేయటానికి నువ్వెవరు. రేపొద్దున వాడి లైఫ్లోకి ఒక అమ్మాయి రాదా, ఆ అమ్మాయికి వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవా. నేనే అలా చేస్తే నువ్వు ఊరుకుంటావా అనేపాటికి ఫస్ట్ ఊరుకున్నానమ్మా. తర్వాత కోపం వచ్చి తిరగబడి తిట్టాను. అప్పటి నుంచే కుక్కను కొట్టినట్టు కొట్టడం మొదలుపెట్టాడు నన్ను. కాకపోతే వాడిచ్చే సుఖం, వాడి అందం, దాంతోపాటు వాడి దగ్గర ఉన్న డబ్బు, వాడి నా మీద పెట్టే ఎక్స్పెండిచర్కి కరువాసిపోయి మొహం వాసిపోయి నేనే వాడి కాళ్ళు పట్టుకునేదాన్ని. రోజుకు 10 సార్లు కుక్కల్లే వాడి వెనకాల తిరిగేదాన్నమ్మా. ఎలాగైనా పెళ్లి చేసుకొని తొక్కేద్దాం అనుకున్నాను. కాకపోతే నువ్వు ఇలాగే ఉంటావా, పెళ్ళైన తర్వాత కూడా మారవా నువ్వు. ఇది యుఎస్, ఏమనుకుంటున్నావు నువ్వు అనేపాటికి నేను యుఎస్లో ఎందుకుంటాను అన్నాను. ఎందుకుంటావేంటే, యుఎస్లో ఉండదాన్ని ఎంఎస్ ఎందుకు చేసి జాబ్ ఎందుకు చేస్తున్నావే అంటే, నేనేదో టైంపాస్ కోసం ఎంఎస్ చేశాను, టైంపాస్ కోసం జాబ్ చేస్తున్నాను. ఇండియాయే వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే నువ్వు మా ఇంట్లోనే ఉందు కానీ మా అమ్మ మహారాజులా చూసుకుంటుంది నిన్ను. అక్కడే మీ నాన్నగారి బిజినెస్లు చూసుకుందు కానీ అంటే, నాకు 10-15 ఏళ్ల వరకు అబ్రాడ్ నుంచి రావాలని లేదు ఇండియాకి. అయినా ఇండియాకు వచ్చిన మీ ఇంట్లో నేనెందుకుంటాను. మా డాడీ బిజినెస్లు నేను టేక్ ఓవర్ చేయటానికి ఒక రోజుకు వస్తాను. అది 10 ఏళ్లకో 15 ఏళ్లకో నాకు తెలియదు. నా వైఫ్తో నేను ప్రైవేట్ లైఫ్ గడిపి నా పిల్లలు పుట్టి నా పిల్లలకి 10 ఏళ్ళు వచ్చాక వెళదామనే ఉద్దేశంలో నేనున్నాను. అయినా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి నువ్వు ఇల్లరికాలు ఉంచటం ఏంటి అసలు. మా అమ్మ కట్నం ఎంత ఇచ్చుద్దో తెలుసా. ఎవడడిగాడే మై ఫుట్ మై బేబీ హెయిర్ కట్నాలు. అసలు నేను అలాంటి వాటికి విరుద్ధం. అంటే ఏంటి, మొత్తం నువ్వు తీసుకొని మీ తమ్ముడికి ఏమీ లేకుండా చేద్దామనా నీ ఆలోచన అని. వాడు చాలా తెలివైనోడమ్మా. దాంతో అయిందానికి కాందానికి నన్ను కొడతంటే వాడితో చెప్పా పెట్టకుండా వాడి ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్ళాడు. ఒక లెటర్ రాసి అక్కడ పెట్టేసి గుడ్ బై అని, ఏమైనా రాస్తే మళ్ళీ అది ఎత్తుక్కుంటా కూడా వచ్చి తంతాడు ఇక్కడికి. అందుకని గుడ్ బై అని రాసి కింద మహిజా అని రాసేసి నేను పరుగున ఇండియాకి బయలుదేరి వచ్చేసానమ్మా. చెప్పాలంటే దొంగతనంగా పారిపోయి వచ్చానే అనేపాటికి వాడి చేతులు ఎరగా, వాడి కాళ్ళు ఎరగాడి పోయే కాలం రానో. నేనెంత సొమ్ము పెడతానో వాడికేం తెలుసమ్మా. నిన్ను నేను ఎలా చూసుకుంటానో వాడికేం తెలుసు. అదేదో అంటారే, డైమండ్ని పోగొట్టుకొని ఎదవ రేపాడి బతుకులో ఒక గులకరాయి వచ్చుద్ది చూడు ముదరష్టపు సచ్చినోడు అనే కూతుర్నే. అసలు జరిగిన విషయాలన్నీ మర్చిపోనా అన్న. అసలు ఆ విషయాలేమీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నువ్వు
ఒకసారి అన్నీ చెక్ చేయించుకొని నీట్గా మళ్ళీ అసలు కన్యలాగా రెడీ అయ్యి ఉండాలి, నేను చూస్తాగా సంబంధాలు అని సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. అయితే వీళ్ళకి ఎవరైనా వీళ్ళ స్థాయికో హోదాకో తగిన వాళ్ళ సంబంధాలు చూసుకోవాలేమో బహుశా కూడాను. అయితే కూతుర్ని కలిగిన ఇంట్లో ఇచ్చుకోమని, కోడల్ని కాస్త తక్కువ నుంచి తెచ్చుకోమని పెద్దవాళ్ళు చెప్పిన మాట నిజమే కావచ్చు. అదే కూతురు కలిగిన ఇంట్లో ఇస్తే పుట్టింటికి ఆశించదని అనేది ఒకటే, కోడల్ని కాస్త మనకన్నా తక్కువ ఇంటి నుంచి తెచ్చుకుంటే అత్తామామలకి విలువిస్తుంది, రూపాయి విలువ తెలుసుకొని ఆస్తిని బయటికి పోనివ్వదు అనే దాంతో పెద్దోళ్ళు చెప్తే వీళ్ళ స్థాయికి హోదాకి మించిన బిలినియర్లు మిలినియర్ల సంబంధాలు కావాలని వీళ్ళు వెతకమని చెప్పారు. అయితే వీళ్ళకి ఒక సంబంధం దొరికింది. అబ్బాయి పేరు రవీంద్ర. అబ్బాయి వాళ్ళకి కోటాను కోట్ల రూపాయల ఆస్తులు వ్యాపారాలు ఉన్నాయి. అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఆ వ్యాపారాలన్నిటికీ ఆయన ఏకైక వారసుడు. ఆయన ఒక్కడే అనే దాంతో రవీంద్ర తల్లి 3 కొడుకుల్ని కంది. రవీంద్రకి 2 అన్నయ్యలు. ఆ 2 అన్నయ్యలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయినా సరే కొడుకులు ఉద్యోగాలే చెయ్యాలి, వాళ్ళకి వ్యాపారాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఒక 10 ఏళ్ళు ఉద్యోగాలు చేశాక వ్యాపారంలోకి వస్తాము అనుభవాలు వచ్చాక అని తండ్రికి చెప్పారు. వాళ్ళిద్దరికీ ఇంకా పిల్లలు లేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మంచి ఉత్తమురాళ్ళైనటువంటి కోడళ్ళు, క్యారెక్టర్ ఉన్న పిల్లలు, చాలా మంచి మంచి ఫ్యామిలీస్లో వాళ్ళు వాళ్ళ క్యాస్ట్కి ఈక్వల్గా ఉండే అమ్మాయిల్ని చేసుకొచ్చుకున్నారు. వాళ్ళు ఆ అమ్మాయిలిద్దరూ ఖాళీగా ఉండకుండా ఒక అమ్మాయి పెద్ద బ్యూటీ సెలూను, ఒక అమ్మాయి పెద్దది బొటిక్కు రన్ చేసుకుంటూ సరదాగా వాటికి వెళ్ళొస్తూ మొగుళ్ళతో చాలా హ్యాపీగా ఉంటారు. రవీంద్ర వాళ్ళ అన్నయ్యలిద్దరికీ ప్రేమించడం కుదిరింది, కానీ రవీంద్రకి ఎవరితోనో ప్రేమాయణాలు లాంటివి కుదరలేదు. ఇక అరేంజ్డ్ మ్యారేజే. అయితే పెద్ద కోడలు రెండో కోడలు లాంటి అమ్మాయిని తీసుకొచ్చుకోవాలి, పేరుకు వేరు కాపురాలన్న మాటే కానీ కోడళ్ళు కూతుళ్ళలా ఉంటారు మాతో, ఎప్పటికైనా మేమందరం కలిసే ఉండాలి, అందుకే పెద్ద మ్యాన్షన్ లాంటి ఇల్లు కూడా కట్టించుకుంటున్నాం మేము అని చెప్పి వాళ్ళు క్యారెక్టర్ ఉన్న గొప్ప ఫ్యామిలీలో అమ్మాయిని చూడమని పెళ్ళిళ్ళ పేరేకి చెప్తే అసలు మహిజ గురించి రత్నకుమారి ఓపెన్ చేసింది. సతీ సావిత్రి, సతీ అనసూయ, అలనాటి మైత్రేయి లాంటి సప్తమహాపతివ్రతలు కూడా తమ కూతురు పక్కన నుంచుంటే వాళ్ళు కూడా ఇంత పాతివ్రత్యం మాకి సాధ్యం కాలేదు, ఎలా మహీజకి సాధ్యమైంది, అనేంత పతివ్రత నా కూతురు, నిప్పు ఒప్పు అని చెప్పింది పెళ్ళిళ్ళ పేరైకే. అసలు మా ఫ్యామిలీయే నిప్పుల వంశం అని చెప్పేపాటికి వాడు అదే వెళ్ళి చెప్పాడు వాళ్ళకే. వాళ్ళు పెళ్లి చూపులకి వస్తే వంచిన తల ఎత్తకుండా మహీజ రవీంద్రతో మాట్లాడింది. రవీంద్ర ఇలా మా డాడీకి చాలా పెద్ద బిజినెస్ ఉందని, అన్నయ్యలకి నాకు అప్పుడే బిజినెస్లోకి వెళ్ళి మేము బిజీ అయిపోవటం ఇష్టం లేదని, వైఫ్తో చాలా డ్రీమ్స్ ఉన్నాయని నాకు, దాంతోనే మా అన్నయ్యలు కూడా వదినలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని మేము జాబ్లే చేస్తున్నామని, ఎంఎన్సీ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో అన్నయ్యలు ఉన్నారని, వదినలు ఇలా బొటిక్ సెలూను రన్ చేస్తున్నారని, నువ్వు ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకో, ఎంఎస్ చేసావు కదా, నేనేమి అడ్డు చెప్పనని, నాకు నెలకి 2 లక్షల రూపాయల శాలరీ అని పలానా చోట వర్క్ చేస్తున్నానని చెప్పాడు. ఎవరితోనైనా మీకేదైనా బ్రేకప్ ఉందండి అని అడిగితే చాలా డీప్ బ్రేకప్ ఉంది, ఒక అమ్మాయి లైఫ్ అనుకున్నాను, బట్ కాకపోతే వాళ్ళ పేరెంట్స్కి మా క్యాస్ట్ నచ్చలేదు, దాంతో తనకి వాళ్ళ బావతో పెళ్ళైపోయి అబ్రాడ్ వెళ్ళిపోయింది, కిడ్స్ కూడాను, తను నాతో టచ్లో కూడా లేదు, మరి నువ్వు అనే పాటికి చీచి ఏదో అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేసి అక్కడ ఒక 1 ఇయర్ జాబ్ చేసి వచ్చానని అనుకుంటున్నారా, లేదండి నేను చాలా రెస్పాన్సిబుల్, నేను ఇప్పటికీ కూడా కనీసం బాత్ సోప్ కూడా వాడను, సున్నిపిండి పెసరపిండే వాడతాను, సీకాయే వాడతాను, ఇవి నేను ఎక్కడో విన్నట్టుందే అని అనుకుంటే జీన్స్ సినిమారా ఎదవా అనుకుంది మనసులో. ఆ తర్వాత నేను టూత్పేస్ట్ కూడా వాడనండి, ఇప్పటికీ కూడా నేను పళ్ళ పొడే వాడతాను, నైస్ అన్నాడు. నాకు దేవుడంటే భక్తి, పెద్దలంటే గౌరవం, భర్తని ఇప్పటికీ కూడా మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎంత గౌరవిస్తానో నేను అనేపాటికి నైస్ అన్నాడు. అన్న తర్వాత మీరు నాకు చాలా నచ్చారు, నేను నచ్చితే మీ హృదయంలో నాకు స్థానం ఇస్తానంటే నా అదృష్టవంతురాలు మరొకటి ఉండదు అనుకుంది. చూడంగానే
పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు రవీంద్ర మహిజకి. ఎక్కడన్నా మగాళ్ళకు ఆడోళ్ళు నచ్చుతారో, ఎందుకంటే రవీంద్ర చూడటానికి చాలా అందంగా ఉంటాడు. వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీ. దాంతో ఇక చదువుకున్నాడు, అందగాడు, పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, వెనక కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు మూలుగుతున్నాయి. ఇంకేం కావాలి? అసలు ఆ సంబంధం వదిలితే రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు వీడు రావటమే గ్రేటు. మళ్ళీ వీడిని వదిలేస్తే ఇంకొకడు ఇలాంటి వాడు గుడ్లు పెట్టే బాతు దొరుకుద్దా అన్నట్టే పట్టుకొని, అత్తయ్య గారు ఆశీర్వదించండి, మామయ్య గారు మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, పెద్దక్క, రెండో అక్క, బావగారు అని అసలు వాళ్ళతో తెగ వరుసలు కలిపేసిన తర్వాత అమ్మని పక్కకు పిలిచి వారంలో ఎంగేజ్మెంటు, నెలలో పెళ్ళి అయ్యేలా చూడమ్మా అనేసరికి అనుకుంటూ రత్నకుమారి వచ్చేపాటికి ఏమైందండి అన్నారు వాళ్ళు. ఏమీ లేదు, ఒక వారంలోనే అమ్మాయికి అబ్బాయికి ఎంగేజ్మెంట్ చేసి నెల రోజుల్లో పెళ్లి చేద్దాం, అమ్మాయి జాతకంలో నెలలో పెళ్ళి అవ్వాలని ఉందండి, లేదంటే కనుక మళ్ళీ సంవత్సరం 2 ఏళ్ల వరకు కుదరదు, అన్నాళ్ళు ఆపుకోవటం మంచిది కాదు కదా అని రాయేసి అబద్ధమాడి కూతురు కన్ను కొట్టింది. కొడుకు మొగుడు అక్కడే ఉండి కూడా అమ్మ చేసే కొడుక్కి తెలుసు, పెళ్ళాం చేసే మొగుడికి తెలుసు. ఇద్దరు సైలెంట్గా కూర్చున్న తర్వాత వెంటనే పెళ్ళిళ్ళ పేరైతే ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టించి పెళ్ళికి వాళ్ళు మొత్తం 10,000 మంది దాకా వస్తారు, మీరు పెట్టుకోవద్దులేండి, పెళ్లి ఖర్చులు మేమే పెట్టుకుంటాము అని చెప్తే భలేవారేనే, అదేమన్నమాట, వీళ్ళ నాయనమ్మ పోతూ మనవరాలి పెళ్లి కోసమని ఆవిడ మనవరాలికి ఇవ్వాల్సినవి ఇచ్చే పోయిందే, ఆవిడ ఆత్మ కూడా శాంతించదు, మీరు పెళ్ళి నన్ను కాదు వద్దు చేయొద్దంటే చేయటానికి నేనెవరిని, నిమిత్త మాత్రురాలే, ఆవిడకి ఆత్మశాంతి కలిగేదే దీని పెళ్లితో, నేను చూసుకుంటానులే వదిన గారు అని చెప్తే, అది కాదండి అంతమంది బరువు బాధ్యతలు అంటే, అయ్యో మీకు మాట రానివ్వను అని చెప్పింది రత్నకుమారి. ఆ తర్వాత వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత కాబోయే కోడలని చెప్పి భారీగా డైమండ్ సెట్లు, ఎమరాల్డ్స్, రూబీస్, సఫైర్స్ వాళ్ళు పంపాల్సినవి పంపారు, బట్టలు పంపారు, ఎంగేజ్మెంట్కి బెల్జియం రింగ్స్ పంపారు, డ్రెస్సులు పంపించారు. ఇక వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళుండి పెళ్ళైన తర్వాత రవీంద్రతో కూడా వేరే కాపురం పెట్టించాలని 3 ఫ్లోర్స్లో ఉన్నటువంటి బాగా పాష్ ఏరియాలో ఉన్న ఎలైట్ ప్రాపర్టీస్లో ఒక విల్లా కొనిపెట్టారు, ఒక ఆడి కారు, ఒక బెంజ్ కారు తీసిచ్చారు. ఇక వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళున్నారు, వాళ్ళ పనుల్లో. ఈలోపు రత్నకుమారి ఇహ కూతురుతో కలిపి ఇంట్లో మొగుడు కొడుకు బయటికి వెళ్ళాక పెళ్లి బడ్జెట్ వేసి అన్ని సంవత్సరాలుగా నిలువ చేసిన డబ్బు, పొలం, స్థలాలు, ముందు పొలం కూతురు పేరు మీదకి మారిపోయింది, స్థలం కూతురు పేరు మీదకి మారిపోయింది, తన స్త్రీధనం మారిపోయింది. ఇక బంగారం మొత్తం కూడాను కూతురికి 2 ట్రాలీ సూట్ కేసుల నిండా డైమండ్ సెట్లతో సహా 7 వారాల నగలతో సహా అక్కడ పెడితే కూతురికే కళ్ళు బయర్లు గమ్మిపోయినాయి. వెండి డైరెక్ట్గా ఒక 2 వార్డ్రోబులే ఓపెన్ చేసేపాటికే, ఇదంతా నాకేనా అమ్మా, నీకేరా బంగారు కొండ, నీకు పుట్టబోయే పిల్లల కోసం వెండి ఉయ్యాల కూడా చేయించానురా తల్లి అని చెప్పి కూతురికి అవన్నీ రెడీగా పెట్టి, నీ పెళ్లి ఖర్చులు వాళ్ళన్నదేంటమ్మా, అంతకన్నా ఘనంగా చేస్తానురా బంగారు కొండ నేను అని చెప్పి అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదేమో. ఆ రేంజ్లో ఆ భోజనాలు, ఆ రేంజ్లో మెహందీలు, హల్దీలు, సంగీతులు, కూతురికి ప్రీ వెడ్డింగ్ షూట్లో అన్నీ చేసే ధూమ్ధామ్గా పెళ్ళైపోయిన తర్వాత కూతురికి ఇవ్వాల్సినవి మొత్తం ఇచ్చి కూతుర్ని గృహప్రవేశం వాళ్ళు కొత్తింట్లోకి చేయించి అక్కడే సత్యనారాయణ వ్రతం చేయించారు నవదంపతులతో. హనీమూన్కి వెళ్ళమని కూతురికి పెద్ద మొత్తంలో రొక్కం ఇచ్చి దానికి తోడు 3 నెలలు వెళ్ళమని హనీమూన్ టికెట్లు కూడా ఇచ్చి వచ్చేటప్పుడు వాంతులు చేసుకొని రావాలి గుర్తుపెట్టుకో అని చెప్పి కూతుర్నే అల్లుడితో జాగ్రత్త బాబు అని కన్నీళ్లు పెట్టుకుంటే, ఐ విల్ టేక్ కేర్ ఆంటీ అని చెప్పాడు రవీంద్ర. ఆ తర్వాత ఇంటికి వచ్చేసింది. ఇక కూతురు మొగుడుతో కలిసి హనీమూన్కి వెళితే వాళ్ళ రేంజ్కి వాళ్ళు ఇంకా హై లెవెల్లో ప్లాన్ చేసుకున్నారు హనీమూన్లో. అయితే మహిజ రవీంద్రని బర్త్ కంట్రోల్ యూస్ చేస్తుంటే ఎందుకు అని అడిగితే, అప్పుడే పిల్లలేంటి, నువ్వే నన్ను చూసుకోవటమే
రాదు నీకప్పుడే, మనకప్పుడే పిల్లలా, కొంత టైం తీసుకుందాం, పెళ్ళవగానే పిల్లల కంటవేంటి, అన్నయ్య వాళ్ళిద్దరికీ పుట్టకుండా వాళ్ళిద్దరికీ ఒక్కొక్కళ్ళని పుట్టనివ్వు, అప్పుడు మనం చూసుకోవచ్చు. అది కాదు, పిల్లలంటే ఇష్టమా, ఇష్టమైతే మనకేం పుట్టరని కాదుగా, లోపాలున్నాయని కాదుగా పిచ్చిదానా, మనకంటూ ప్రైవసీ ఉండొద్దా, ప్రైవేట్ టైం ఉండొద్దా, కిడ్స్ వస్తే మనిద్దరం క్లోజ్గా ఉండగలమా అనేసరికి అతనితో చాలా డీప్గా క్లోజ్గా ఇంటిమేట్ అయ్యి ఆ తర్వాత వచ్చారు కొత్త కాపురం. మొగుడు ఆఫీస్కి వెళ్ళి రావటం, నెల అయ్యేపాటికి 2 లక్షల జీతంలో ఆ అబ్బాయికి ఓన్ ఖర్చులు ఉంటాయని 1,00,000 ఉంచుకొని 1,00,000 మహీజకి ఇచ్చేసేవాడు. అయితే అత్తగారు రోజు కూడా రాదు, వాళ్ళకి అసలు చాలా డీసెంట్గా ఉండే ఫ్యామిలీస్ వాళ్ళవే. తోడుకోడళ్ళు ఎప్పుడన్నా నెలలో ఒక్కరోజు కూడా రావటం అరుదు, వచ్చిన 1 గంట అరగంట ఉండి వాళ్ళే అవని ఇవని తీసుకొచ్చే మహీజకి ఇచ్చి వెళుతుంటారు. అత్తగారు వచ్చి చూస్తే పుట్టింట్లో అలవాటు కదా, ఇక్కడ దాంతో అమెరికాలో చేసి వచ్చింది కదా, పాచి పనులన్నీ తనే చేసుకుంటుందని నువ్వు చేయటం ఏంటమ్మా అని పని వాళ్ళని పెట్టి, వంటమ్మాయిని పెట్టి కోడలు వంట చేసుకుంటుందని, చిచ్చి నువ్వు ఇలాంటి పనులు చేయకూడదురా అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతే ఇక మహీజ పుట్టింటికి ఫోన్ చేసి, అత్తింటి విషయాలు పుట్టింట్లో, పుట్టింటి విషయాలు అత్తింట్లో చెప్పకూడదు అంటారు సంస్కారం ఉన్నవాళ్ళు. ఎవరైనా కూడా బాధ ఉంటే చెప్పుకోవాలి, దుఃఖం ఉంటే చెప్పుకోవాలి. మంచి వాళ్ళైనా అత్తింటి వాళ్ళ గురించి అసలు పుట్టింటి వాళ్ళకి ఎందుకు చెప్పాలి, అందులో తప్పుల్ని ఎంచెంచి చెప్పడం మహీజకి రత్నకుమార్ లాగా అలవాటు. అయితే వాడికి 2 లక్షల జీతం వచ్చుద్దా అమ్మా, వాడికి ఏం ఖర్చులుంటాయి, రోజుకు 500 పెట్రోల్కి వేసుకున్నా కూడా నెలకి 15,000, దేన్ని తగులుకున్నాడో, దేన్ని ఉంచుకున్నాడో, దేనికి పెడుతున్నాడో, నేను అస్సలు వాడద్దు బర్త్ కంట్రోల్ అని లాగేసిన పీకేసిన డబుల్ ప్రొటెక్షన్ ట్రిపుల్ ప్రొటెక్షన్ అని వాడతాడు తెలుసా, ఎంత ఖరీదైనవి వాడతాడో తెలుసా, రాస్కెల్ ఈడియట్ స్టూపిడ్, పిల్లలు వద్దంటే వద్దంటాడు, వద్దంటే వద్దంటాడు, స్టూపిడ్ ఫెలో రాస్కెల్, వాడికి నీకు నన్ను చూసుకోవటమే రాదు, వాళ్ళనేం చూసుకుంటావు నువ్వు అనేస్తాడు. వాడేమైనా ఆడదా అమ్మా, వాడు నీకో విషయం తెలుసా, ఇంటికే పిలిపించి మగాళ్ళేననుకో ఆడోళ్ళు కాదనుకో స్పా చేయించుకుంటాడు, మెనిక్యూర్లు చేయించుకుంటాడు, పెడిక్యూర్లు చేయించుకుంటాడు, ఇయర్ వ్యాక్స్ కూడా చేయించుకుంటున్నాడమ్మా. వాడి హెయిర్ కట్ ఎంత అనుకుంటున్నావు, అసలు వాడు అలా జిమ్ముకు వెళ్ళొస్తాడు, నీకు విషయం తెలుసా, వాడి జిమ్ముకు కట్టేది ఎంత అనుకుంటున్నా, వాడు తినే రైస్ ఎంత అనుకుంటున్నా, వాడు తినే ఫ్రూట్స్ ఎంత అనుకుంటున్నా, వాడి డైట్ ఎంత అనుకుంటున్నా, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంట. వంట చేసేది ఎందుకమ్మా ఇంట్లో, వద్దంటే వాడమ్మ పెట్టెళ్ళింది, పని మనుషుల్ని పెట్టింది, అమ్మ అంటే గుర్తుకొచ్చిందేవ్. నీకు అసలు విషయం చెప్తాను, మా అత్త ఇప్పుడు కూడా మా మామను వదిలిపెట్టదు, ఏ బే చెప్పుకుంటే సిగ్గుచేటుగానమ్మా, అసలు మా అత్తకి మా మామ అంటే ఎంత మోజు అనుకుంటున్నా, మా అత్త ఎనహమాలే కుక్కల్లే తిరుగుతాడు మా మామ. ఈ వయసుకి మా అత్త చెప్తే బాగోదే, లెగ్గిన్లు వేసుకుంటుంది, జగ్గిన్లు వేసుకుంటుంది, మా మామతో కలిసి పార్టీలకు వెళ్ళొద్ది, అబ్బో ఇక ఎంత రోతగా ఉంటుంది, అది దాని డ్రెస్సింగులు, దాని పోనీటైళ్ళు, దాని మేకప్లు, దాని బ్యూటీ పార్లర్లో చీచి లక్షలు ఖర్చు పెడుతున్నాయి. ఇక మా తోడుకోడళ్ళ సంగతి చెప్పాలంటే గొడ్డుమోతు మొహాల్లాగా పిల్లా జల్లన కనకుండా రెండు కూడా 24 గంటలు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు వేసుకొని టిక్కు 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 అనుకుంటూ ఒకటి కారు వేసుకొని బొట్టిక్కి ఒకటి కారు వేసుకొని అటువైపున సెలూన్లకు అని వెళుతూ బే చీచి ఎంత రోత అనుకుంటున్నావు, మొగుళ్ళనే అలా ముద్దులు పెట్టుకోవటం, మొగుళ్ళని గదుల్లోకి లాక్కెళ్ళటం, మొగుళ్ళతో ట్రిప్పులకి వెళ్ళి రావటం, మొగుళ్ళని పుట్టిళ్ళకి తీసుకెళ్ళటం, మొగుళ్ళతో ఎంజాయ్మెంట్లు, పార్లర్లకు వెళ్ళి తోమించుకోవటం, వామ్మో ఎంత ఖరీదైన వస్తువులు వాడతారనుకుంటున్నా కాస్మెటిక్స్. మా అత్త షాపింగ్కి తీసుకెళ్ళిందిలే, మా పెద్ద తోడుకోళ్ళు డైమండ్ సెట్, రెండోది డైమండ్ సెట్, నన్ను తీసుకోమన్నారు, నేను తీసుకున్నాను, అది వేరే విషయం అనుకో. అయితే ఎంతెంత పెట్టి పట్టు చీరలు కొంటుంది అనుకుంటున్నా వ్రతాలనే, నాకు కొందనుకో, అది వేరే విషయం. కాకపోతే వామ్మో ఆ దుబారా ఏంటి, ఆ కథ ఏంటి, ఓరి నాయనో ఓరి దేవుడో అనే ఈ విషయం చెప్పి ఈ విషయం చెప్పలేదనకుండా అమ్మకి అక్కడ తుమ్మితే ఇక్కడికి ఫోను, అక్కడ తగ్గితే ఇక్కడ ఫోను, అక్కడ ఎవరైనా సరే ఏది మాట్లాడినా చివరికి
తోడుకోడళ్ళ పుట్టింటి వాళ్ళ విషయాల దగ్గర నుంచి అత్త పుట్టింటి విషయాలు, మామ పుట్టింటి విషయాలు, బావ వాళ్ళ ఆఫీసుల్లో విషయాలు, మొగుడు ఆఫీసులో విషయాలు, చివరికి పనమ్మాయి వాళ్ళ ఇంట్లో విషయాలు, డ్రైవర్ వాళ్ళ ఇంట్లో విషయాలు, తోటమాలి వాళ్ళ ఇంట్లో విషయాలు, వంటమ్మాయి వాళ్ళ ఇంట్లో విషయాలు, పక్కింటి ఆవిడ విషయం, ఎదురింటి ఆవిడ విషయం, వెనకింటి ఆవిడ విషయం. అబ్బో, ఇలా పొద్దున ఫోన్ చేస్తే సాయంత్రం దాకా అమ్మతో గుడుగుడు 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 గుడుమని ఆ ఫోన్ కనిపెట్టినోడు దరిద్రపు యదవని నేను ఎందుకు కనిపెట్టానా ఫోన్ అన్న దాకా ప్రతి ఒక్కటే అమ్మకి చెప్పటమే. ఇక ఇలా రోజులు గడిచిపోతూ పెళ్ళయ్యి 1 year అయిపోయిందే. ఈ 1 year కాలంలో కూతురికి ఎంత సర్దగలదో కొడుకు జీతం మీద నుంచే అంతా సర్దుకుంటూ వెళ్ళిపోతోంది రత్నకుమారి. ఇక ఊళ్ళో వాళ్ళంతా కొడుక్కి పెళ్లి చేయవా ఏంటి, ఎప్పుడు అనంగా ఉద్యోగం వచ్చింది, నీ కొడుక్కి 30 ఏళ్ళు కూడా వచ్చినట్టున్నాయిగా, ఇంకా పెళ్లి చేయకుండా ఏందది నువ్వు అనేపాటికి లోకులు పలుకాకులు. వాళ్ళనే మాటలకే మనం వాల్యూ ఇచ్చినట్టే ఇచ్చి మనకేం కావాలో అవతల వైపు నుంచి మనం చూసుకోవాలమ్మా అని కూతురు చెప్తే, అంటే ఏంటి బంగారం, ఏమీ లేదమ్మా, కట్నం ఇచ్చేదాన్ని చూస్తే సరిపోద్ది కదే అనేపాటికి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, దానికి తోడు అమ్మాయిలు అలవాట్లు, తాగుళ్ళు, సిగరెట్లు లేవనే కదా ఎవరైనా చూసుకుంటారో. దాంతో ఎగేసుకొని ఒక సంబంధం వాళ్ళు వచ్చారు. అమ్మాయి పేరు ప్రీతి. అమ్మాయికి 1 కోటి రూపాయలు కట్నం, దాంతోపాటు ఒక ల్యాండు, దాంతోపాటు అమ్మాయికి ఒక 100 కాసులు బంగారం పెట్టి భారీగా పెళ్లి ఖర్చులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు మావేనని, ఆడపడుచు లాంఛనాలు 10 లక్షల రూపాయలు ఇస్తామంటే డబ్బుగా వద్దు, వస్తువుగా ఇవ్వండి అని చెప్పింది రత్నకుమారి. అలాగేనంటే 2 లక్షలు పెట్టి చీర కూడా పెట్టండి అంది. అలాగేనన్నారు వాళ్ళు. సకల లాంఛనాలతో రంజిత్కి ప్రీతికి పెళ్ళైపోయి ప్రీతి కోడలుగా అడుగుపెట్టింది. ఆ తర్వాత ముందు కొత్త మోజు దిగిందాక దాన్ని ఏమనొద్దమ్మా అని చెప్పింది కూతురు. హనీమూన్కి అత్తారు పంపటంతో కొడుకు 1 నెల రోజుల పాటు వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చిన తర్వాత పిల్లల్ని వెంటనే కన్నివ్వకమ్మా వాణ్ణి అని చెప్పేపాటికి కొడుకునే పిల్లల్ని కన్నివ్వబాకరా అంటే, నువ్వు బర్త్ కంట్రోల్ యూస్ చేయొద్దు, నాకు అనీజీగా ఉంటుంది, నేనే ట్యాబ్లెట్స్ వేసుకుంటానని ప్రీతి ట్యాబ్లెట్స్ వేసుకోవటం మొదలుపెట్టింది. ప్రీతి వాళ్ళ అమ్మ నాన్నలు మా అమ్మాయిని జ్ఞానం కోసం బీటెక్ వరకు చదివించాము, ఎంత కట్న కానుకలు ఇస్తున్నాము, అబ్బాయికి ఏమీ అమ్మాయి ఉద్యోగం చేస్తేనే తప్ప జరగదనే స్థితిలో మీరేమీ లేరు కదండి, మాకు ఆడపిల్లని ఉద్యోగానికి పంపటం ఇష్టం లేదు, మా ఇంటా వంట కూడా అలవాటు లేదు అనేపాటికి ఆహా అన్నారు వీళ్ళు. పెళ్ళిలో అయిపోయిన తర్వాత ఇక 1 నెల రోజులు అయిన తర్వాత రంజిత్కి ప్రీతి పడక గదిలో నిజం చెప్పాలంటే కనుక అన్ని సంవత్సరాలుగా అన్నీ మూటగట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఒక మగాడికి ఒక ఆడది ఆ అమ్మాయి కనిపించేది, నేను వేసిన పెళ్ళాన్న ఇలా వాడుతున్నాడు అని చెప్పుకుంటే బాగోదని, దీనికి కాపురం అని పేరు ఒకటి అన్నట్టుగా అనిపించినా బయటకు ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేకపోయేది. ఎందుకంటే మొగుడంటే గౌరవం, అభిమానం ఉన్న సంస్కృతి సాంప్రదాయాల్లో పుట్టిన ఆడపిల్ల అలా అనకూడదు. కాబట్టి పడగదిలో అలా ఉండాలి రంజిత్తో భార్య. ఇక ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, ఆమె అతన్ని ఎలా దగ్గరికి తీసుకోవాలో కూడా అతనే చెప్తాడు. అసలు వైఫ్తో ఎలా ఇంటిమేట్ అయ్యి ఎలా క్లోజ్ అవ్వాలో ఆఫీస్ నుంచి ఆలోచించుకుంటూనే ఇంటికి వస్తాడు రంజిత్. అయితే ప్రీతి నేను జాబ్కి వెళ్తానందే. అమ్మని అడుగు, నన్ను అడుగుతావే అంటే, ఉద్యోగానికి అది వెళితే ఇంటి పని ఎవడు చేస్తాడమ్మా, దాని అమ్మా బాబులు వద్దన్లా వాళ్ళ మీదే తోసేసి దాన్ని ఓపెన్ పని మనిషిని చేయి అని చెప్పింది మహేజ. చెప్పిన తర్వాత నీ అమ్మా బాబే ఉద్యోగానికి వద్దన్నారు కదే, నువ్వు లాడ్లో ఉద్యోగానికి వెళ్తే ఇంటి పని వంట పని ఎవడు చేసుకుంటాడో, వంటమ్మాయి మానేసిందే, దానికి తోడు ఇంటి పని అంతా నువ్వే చెయ్యాలని ఓపెన్గానే అమ్మా కూతుళ్ళు ఇద్దరూ కలిసి తొక్కు కింద కోడల్ని కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను తంతు ఆ అమ్మాయి మీద చేయి చేసుకుంటూ ఇల్లు గుమ్మాలు ఊడ్చి ముగ్గులు పెట్టిన దగ్గర మొదలుపెట్టి ఇల్లు ఉడవటం, తడిగుడ్డ పెట్టడం, అంట్లు తోమటం, అంట్లు తుడిచి బోర్లించటం, అన్నం కూరలు వండటం, స్నాక్స్ వండటం, డాబాలు క్లీన్ చేయటం, ట్యాంకులు క్లీన్ చేయటం, మొక్కల దగ్గర క్లీన్ చేయటం, మొక్కలకి ఎరువులు వేయటం, ఆ తర్వాత పూజ గదిలో పూజ చేయటం దగ్గర నుంచి మొగుడుతో సంసారం చేయటం దాకా తెల్లవారుజామున 3ంటికి లేస్తే మళ్ళీ ఆ అమ్మాయి ఇక అసలు మిషన్ లాగా ఎప్పుడు నిద్రపోతుందో కూడా మర్చిపోయేంత చాకిరి ఆ అమ్మాయితో చేయించటం మొదలుపెట్టారు. ఇందుకేనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుందే అని రంజిత్ని అడిగితే,
ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆడోళ్ళు చూసుకోవాలి. నాకు చెప్తావేంటి, నువ్వు ముందు రా అనే పాటికి చీదర పుడుతుంది. వెళ్ళి స్నానం చేసి అలాగే టవల్ తోటి వచ్చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోకు అనే పాటికి వీడికి కావలసింది ఏంటి, నా దగ్గర నుంచి నా బాడీయా అని ఆ అమ్మాయి తెలిసే నటిస్తున్నాడని ఆ అమ్మాయికి అర్థమైపోయింది. రోజు పై డబ్బులు తీసుకొచ్చి అమ్మకి ఇవ్వటం, నెల జీతం తీసుకొచ్చి అమ్మకి ఇవ్వటం. మనకి ఫ్యూచర్ ఉంటుంది, మనకి కెరీర్ ఉంటుంది. 4 రూపాయలు మన కోసం కూడా దాయి అంటే ఎక్కడ మిగులుతున్నాయి దాయటానికి? వచ్చినట్టు అమ్మకే ఇస్తున్నానా నేను? నా దగ్గర ఏముంచుకుంటాను? మరి మన అవసరాలు మనకేం కావాలో అమ్మకు తెలియదా ఏంటి? నేను మొత్తం శాలరీ ఇచ్చేసి నాకు కావలసినంత వరకు నేను అమ్మనే అడిగి తీసుకుంటాను. ఓ 500 తీసుకుంటాను, అయిపోయాక ఇంకో 500 తీసుకుంటాను. నీకు కావాలన్నా అమ్మని అడుగు అంటే అత్త ₹1 ఇచ్చేది కాదు. పైపెచ్చు ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళకి చెప్పుకుంటే అంత కట్నం పోసి తెచ్చిన మొగుడు వాడు. ఇప్పుడు వాడు నిన్ను వాడేసి సంసారం చేసి కన్యత్వం పోయాక మేము ఇప్పుడు వాడితో పోటీకి వెళ్ళి నీకు విడాకులు ఇప్పించి ఇంకో పెళ్లి చేసినా నువ్వు ఫ్రెష్ అంటారా అమ్మ? సెకండ్ హ్యాండ్ అనే కదా అంటారు. ఆ వచ్చేవాడు వీళ్ళంటోడు రాడని గ్యారంటీ ఏముందే? సర్దుకుపోవాలి అనేసి పుట్టింటోళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి లైఫ్ ఏంటో ఆ అమ్మాయికి అర్థం కాకుండా పోయింది. ఆ అమ్మాయి విషయంలో ఏం కావాలన్నా శానిటరీ నాప్కిన్ల దగ్గర నుంచి పక్క పిన్నుల వరకు ఆ అమ్మాయి కట్టుకునే చీరల దగ్గర నుంచి ప్రతిదీ పుట్టింటి వాళ్ళు పంపాల్సిందే. ఆ అమ్మాయిని పుట్టింటికి పంపరు. ఇక రత్నకుమారి చేయి చేసుకోవటం తీసి పక్కన పెడితే మామ అసలు ఏమీ మాట్లాడు. ఆడపడుచు ప్రతిరోజు ఆడపడుచు మొగుడు ఆఫీస్కు వెళ్ళగానే ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా అలా రోజుకి 1, 2 తింటారేమో. అమ్మ కూతుళ్ళు వెళ్ళి బెడ్రూమ్లో ఏసీ వేసుకొని కూర్చొని ఆ అమ్మాయి ముందే చాలా ఓపెన్గా ఏంటి అది మన పీకేది అన్నట్టుగా ఆ అమ్మాయితో చికెన్ మెజిస్టిక్లని చిల్లీ చికెన్లని చేయించుకొని స్టఫ్గా తెప్పించుకుంటూ ఇద్దరు స్కాచ్లు వైన్లు అవి చెరొక 4 పెగ్గులు వేసి రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మౌత్ ఫ్రెషనర్ కొట్టుకొని ఫ్రెష్ అయి స్నానం చేసి మొగుడొచ్చే టయానికి మహీజ ఇంటికి వెళ్ళిపోద్ది. ఇక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు బెడ్రూముల్లో కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు అని ఒక రోజున చెవు అటువైపు పడేసింది ప్రీతి. చూస్తే మహీజ మా అత్త మామ గదిలో ఫోన్ పెట్టాను చూసావా, మా అత్త మామ ఎలా ఇంటిమేటెడ్గా ఉంటున్నారో, మా మామ ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేస్తున్నాడో, ఇప్పుడు కూడా ఏమాత్రం హార్స్ పవర్ తగ్గలేదు, వాళ్ళు ఎలా ఉంటున్నారో చూసావా, ఇది మా పెద్ద తోడుకోళ్ళ గదిలో పెట్టాలే మొన్న ఫోను, ఇది మా రెండో తోడుకోళ్ళ గదిలో పెట్టాననే పాటికే ఆ అమ్మాయి గుండె ఆగిపోయి చిచ్చి ఇవి అసలు ఆడవేనా, ఇలాంటి వాటిని భగవంతుడా నీ సృష్టిలో ఆడజన్మ ఎలా ఎత్తిచ్చావయ్యా, అసలు అలాంటి మాటలు ఎలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, వామ్మో అని ఆ అమ్మాయి గుండె ఆగిపోతే అదేం చూస్తావే, ఇది చూడు నీ తమ్ముడు గదిలో పెట్టాలే కానీ ఫోను, నీ తమ్ముడు పెళ్ళాం ఎలా ఉంటున్నారో చూసావా, అది వాడితో ఎలా ఉంటుందో ఎలా సుఖాన్ని పంచుతుందో చూసావా అనే పాటికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి ఆ అమ్మాయికి ధారలుగా కారిపోయినాయి కళ్ళెమ్మటి నీళ్ళు. చెవులతో వినలేకపోయిందే. ఆడపడుచు ఇదిగో నీ అల్లుడు నేను క్లోజ్గా ఉండేవి, నీ అల్లుడు ఇలా స్టార్ట్ చేస్తాడు ఇలా ఎండ్ చేస్తాడు అని చెప్పేపాటికే ఆ అమ్మాయికి చేతులు కాళ్ళు వణుకు కూడా వచ్చేసే, అసలు ఆడవేనా తండ్రి అని ఆ అమ్మాయి భయపడిపోయే అత్తింటి విషయాలు అత్త గురించే, తోడు కోడళ్ళ గురించి, మామ గురించి, బావల గురించి, మొగుడు గురించి, మొగుడి జీతం గురించే, ఆ తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళ గురించే మహీజ చెప్పటం, అత్త వినటం, అత్త తన గురించి తన పుట్టింటి వాళ్ళ గురించి, తను మొగుడు ఇంటిమేటెడ్గా ఉండే విషయాల గురించే, మామ తను ఎలా ఉంటారనే విషయాల గురించే ఇవా అమ్మ కూతుళ్ళు చెప్పుకునే విషయాలు. కష్టం కలిగితే బాధ కలిగితే ఇది అది అని ఆడకూతుళ్ళు అమ్మతో చెప్పుకోవటం సహజమేమో, కానీ ఇలాంటి నేను ఏనాడు ఇనెరగనే. నాన్నకి పెళ్ళయింది, నా వదిన వచ్చింది, మా అమ్మ ఇంట్లో ఉంటుంది, అన్నయ్య వదిన ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళొస్తారు, పై ఫ్లోర్లో వాళ్ళ కాపురం వాళ్ళు పెట్టుకోమని నాన్న పెట్టించాడు, అమ్మే భోజనం వండి పైకి పంపిస్తుంది, ఎప్పుడూ వదిన అమ్మ ఒక మాట అనుకున్నట్టు ఉండదు, వదిన పుట్టింటి వాళ్ళ గురించి అమ్మ ఎప్పుడూ నాతో డిస్కస్ చేయదు, నేను ఎప్పుడూ మాట్లాడను, అసలు ఇదెక్కడ వింత, ఇదెక్కడ ఇడ్డూరం, ఇదెక్కడ విచిత్రం అని ఆ అమ్మాయికి నోట్లోంచి మాట రాలేదు. మాటల్లో మాటగా ఆ అమ్మాయి తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ అమ్మాయి ₹1,00,00,000 కట్నం అత్త పేరు మీద ఉందని, ఆ అమ్మాయి నగలు అత్తలాకర్లో ఉన్నాయని,
ఇక మొగుడు సంపాదన అంతా అత్త ఆడపడుచుకు దోచిపెడుతుందనే అత్త రోజు మార్చి రోజు ఆడపడుచు కోసం అక్కడికి వెళ్ళొద్దే. వెళ్ళి పదమ్మా వెళదాం అని చెప్తే ఎక్కడికత్తయ్యా అని రవీంద్ర అడిగితే నాకు షాపింగు వెళ్ళాలని ఉంది బాబు, నాకేం కావాలో సెలెక్ట్ చేసుకోవడం తెలియదు, పాప మీదేగా నా రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకొని చూసుకునేదే, ఎంత రెస్పాన్సిబులో బాబు మహి అనేపాటికి సరే తీసుకెళ్ళండి అని రవీంద్ర అంటాం. అలా తీసుకెళ్ళటం, పైగా అమ్మా కూతుళ్ళు ఇక్కడికి వచ్చి ట్రాలీలు రత్నకుమారి కూతురికి సర్ది ఇక్కడి నుంచి పంపించటం, ఇలా రోజులు గడిచిపోవటం. ఆ అమ్మాయిని ఒకవైపున మొగుడు ఎంత చెప్పినా లైట్ తీసుకోవటం, ఆడోళ్ళ విషయాలరా నాకు చెప్తావేంటి, ముందు నువ్వు రా అని అమ్మాయిని బెడ్ మీదకి లాగటం. ఆ అమ్మాయికి రాను తల పగిలిపోతూ చిరాకు అసహ్యం వేదన దిగులు అన్నీ పట్టేసుకొని మనిషి చిక్కి శల్యం అయిపోవటం మొదలుపెట్టింది. అందరూ తిన్నదాకా తినకూడదు, అందరూ తిన్న తర్వాత ఈ అడుగున ఏమీ మిగలవా కొంపలో, ఆ మిగిలే పట్టడి మెతుకులు తింటే మొగుడుతో కాపురం చేసేపాటికి ఒకసారికే అమ్మాయి కళ్ళు తిరిగిపోతుంటే మీదపడి 4-5 సార్లు కాపురం చేసుకుంటాడు మొగుడు. అసలు నా బ్రతుకేంటి, నేను వేసిన వెలయాలన డబ్బులు తెచ్చిన ఖరీదైన వేసిన, అసలు వీడు ఎలా అనుకుంటున్నాడు నన్ను, నేను ఎలా బ్రతికాను, ఎలా ఉండేదాన్ని, మా వదినకి ఉన్న స్వతంత్రత నాకెందుకు లేదు, మా నాన్న మా అన్నయ్యతో వదిననే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఉద్యోగానికి పంపొద్దన్నాడు, నా పర్సనల్ విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అయితే ఒప్పుకోను అని చెప్పి అన్నయ్య వదిన ఒకే ఆఫీస్కి ఉద్యోగానికి వెళ్ళొస్తారు, ట్రిప్పులకి వెళ్తారు, ఇప్పటికీ పిల్లల్ని కనలేదు, చాలా ఇంటిమేటెడ్గా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు, వదిన వాళ్ళ పుట్టింటి వాళ్ళని అన్నయ్య సొంత వాళ్ళుగా చూస్తాడు, అమ్మా నాన్నలకు వదిన విలువిస్తుంది, ఆ విలువ అమ్మా నాన్న ఉంచుకోవాలి, లేదంటే అన్నయ్య ఊరుకోడు. కానీ ఇక్కడికి బతుకుల్లో ఎంత తేడా ఏంటి, నా అన్న మగాడు కాదా, వీడేం మగాడు, వీడు మగాడా నపుంసకుడా, గేఫెలోన్ చేసుకున్నానా నేను అని ఆ అమ్మాయికి ప్రతి క్షణం దుఃఖం తన్నుకొచ్చేదే. ఇక రోజులు ఇలా గడిచిపోతూ అవి నెలలుగా మారి సంవత్సరాలుగా మారి పెళ్ళై 5 ఏళ్ళు అయిపోయింది. పెళ్ళైన 5 ఏళ్లలో పోనీ పిల్లలు పుడితేనన్నా మొగుడు మారతాడేమోనని పిల్లలు అని ఆ అమ్మాయి ఏడుపు అరణ్య రోదనే అయిపోయాయి. అప్పుడే వద్దనే, మీ వదిన కనకుండా మీరు కంటవేంటి, వదిన కన్నాకే నువ్వు కనాలి అంటే ఒకవైపును చూస్తే నువ్వెప్పుడమ్మా కడుపు చేయించుకుంటావు, నువ్వెప్పుడమ్మా కంటావంటే ఏం చేయనమ్మా, నేను వద్దన్నా అనీజీగా ఉంటుందన్నా నీకే ఉంటుందా ఏంటి అని మరీ నాకు ఇంజక్షన్లు ఇప్పిస్తున్నాడే, ప్రతి 2 నెలలకోసారి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పించి మరీ క్లోజ్ అవుతున్నాడమ్మా, ఇంకేం కడుపు వచ్చుద్ది నాకు అని కూతురు చెప్తే దీనికి పిల్లలు పుట్టడానికి నేను కనకపోవటానికి సంబంధం ఏంటి అనుకున్న ప్రీతి తను వాడే ట్యాబ్లెట్లో అవతల పారేసేపాటికి ప్రీతికి కళ్ళు తిరిగి కడుపుతో ఉందని విషయం తెలిస్తే కడుపు తీయించుకోమన్నారు అమ్మా కూతుళ్ళు. ఎందుకు తీయించుకోవాలి, ఎందుకంటే నీ మొగుడు కన్నా నీ ఆడపడుచు ఏడాది పెద్దది కాబట్టి, దానికి పెళ్ళయ్యి మీ పెళ్ళి కన్నా 1 సంవత్సరం ఎక్కువే అయింది కాబట్టి, దానికి పిల్లలు లేకుండా నువ్వు పిల్లల్ని కనకూడదు కాబట్టి, ఏ రాజ్యాంగంలో రాసింది అలాగనే నాకు పిల్లలంటే చాలా ఇష్టం, నేను పిల్లల్ని కనే తీరుతాను, నేను ఈ కడుపు ఉంచుకుంటాను, వద్దంటే ఇక్కడ ఎవరికి మర్యాదగా ఉండదు అనే మొగుడుతో సహా చెప్పి ఆ అమ్మాయి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత చూసావా అమ్మ, నాకు పిల్ల జల్లా లేకుండా అది పిల్లల్ని కంటే నన్ను సమాజం గొడ్రాలందే అనేపాటికి ఆ కడుపు నేను ఉంచినప్పుడు కదమ్మా నువ్వు వెళ్ళు అనే ఆ అమ్మాయి కడుపుతో ఉన్నా సరే ఇంటి పని వంట పని ఒకవైపున మొగుడుతో కాపురం పని అన్నీ చెయ్యాలి, కావాలని చాకిరి పెంచేసి పైన నుంచి అంట్లు దింపి చేయించటం, బూజులు దులిపించటం అన్నీ చేసిన ఆ అమ్మాయి కడుపులో పిండం మీద చాలా ప్రేమను పెంచుకొని టైంకి మందులు వేసుకోవటం, పుట్టింటి వాళ్ళు ఫ్రూట్స్ అవి పంపిస్తుంటే టైంకి తినటం, హెల్త్ కేర్ తీసుకోవటం, అంతా దాంట్లో వాళ్ళ అన్నయ్యకి ఈ విషయాలన్నీ ప్రీతి చెప్పేది కాదు. ఎందుకంటే తుక్కు కింద కుక్కను కొట్టినట్టు కొడతాడు. ముందు వాళ్ళ అమ్మా నాన్నల్ని, తర్వాత ప్రీతిని, తర్వాత రంజిత్ని, వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తగలేసేస్తాడు పరశురాముల్లాగా వాళ్ళ అన్నయ్య. వాళ్ళ వదినకి చెప్పినా వాళ్ళ అన్నయ్యకి పోస్ట్ అయిపోద్దని చెప్పేది కాదు ఈ విషయాలన్నీ. ఇక ఇవని వాళ్ళ వదిన కూడా పంపిస్తూ ఫోన్లు చేసి బాగున్నావా అని అడిగితే బాగున్నానన్నంతవరకే చెప్పేది ప్రీతి. ఆ తర్వాత కడుపులో ఉన్న బిడ్డకి బట్టలు కొనుక్కుంది, ఏ పేరు పెట్టాలి, పాప అయితే ఇది బాబు అయితే ఇది అని ఎన్నెన్నో ఆశలు పెంచేసుకుంది. 5వ నెల కూడా
వచ్చి పుట్టింటి వాళ్ళు మంచి రోజు చూసి సీమంతం చేద్దామని అనుకుంటూ ఉండగా ఇక నువ్వు చూలింతలు పాలింతలు బాలింతలు జోలపాట్లు పాడి వాడిని వెధవని చేసి నీ చుట్టూ తిప్పుకుంటే నేను ఇవన్నీ దాటేసి వచ్చానే జలంధర్ గాడి దగ్గర. నా కూతురికి లేని ఏ సుఖం సంతోషం ఎవరికీ ఉండకూడదు అనుకునే దాన్ని నేను అని చెప్పి అప్పటికప్పుడు నర్సరీ నుంచి పూల మొక్కల వాళ్ళని పిలిపించి అంత క్రితం రోజే పైన టెర్రస్ మీద ఉన్న కుండీలు అటు ఇటు అటు జరిపించి కొత్త మొక్కలు వేయించి ఎరువులు వేయించింది రత్నకుమారి. ఆ తర్వాత రోజు వెళ్ళి ముగ్గే ఇంటి ముందు అని చెప్పి కోడల్ని అలా ముగ్గేయమని సంధి ముగ్గు వేసుకోవాలని తెలియదు, సాయంకాలం అవుతుంటే అనేపాటికి ఆ అమ్మాయి కడుపుతో ఉందనే జాలి లేదు, పని వాళ్ళని పెట్టాలని మొగుడు పట్టించుకోడు. కనీసం ఇన్ని సంవత్సరాల కాపురంలో పెళ్ళానికి ఒక జాకెట్ ముక్క కానీ, ఓ సినిమాకి తీసుకెళ్ళటం కానీ, ఓ గుడికి తీసుకెళ్ళటం కానీ, ఓ షాపింగ్కి తీసుకెళ్ళటం కానీ, ఎప్పుడైనా ఆ అమ్మాయి కార్డు అడిగితే డిక్లైన్ అని వస్తుంది ఆ కార్డు. అదేంటి అంటే మినిమం బ్యాలెన్స్ కూడా లేదా, అర్రే అనేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడన్నా కావాలంటే జేబులో ఉన్న చిల్లర ఊడ్చి ఇదిగో 3 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు ఉన్నాయి, ఏం కావాలో కొనుక్కో అనేసి వెళ్తాడు. ఆ అమ్మాయి మీద అమ్మాయికి అసహ్యం వేసిన క్షణాలే ఎక్కువ. ఇక ఒంగోని ముగ్గేస్తున్న అమ్మాయి మీదకి పైకెక్కి అలా చాలా బరువున్న పెద్ద టబ్బంత పూల కుండీని ఆ అమ్మాయి వీపు మీద వేసేసేపాటికి కిందకు పడిపోయింది. ఆ అమ్మాయి ముందుకు పడిపోయి అక్కడికక్కడే అబార్షన్ అయి కాళ్ళ వెంట బ్లీడింగ్ అయిపోయి కొట్టుకుంటున్న అమ్మాయిని అసలు 2 గంటల సేపు తను స్నానం చేసి రెడీ అయ్యి టీవీలో 2 సీరియల్స్ చూసి ఆ తర్వాత పక్కింటి వాళ్ళు చూస్తే అయ్యో పడిపోయిందా, నేను చూడనే లేదే అని కన్ఫర్మ్ చేసుకున్నాక అబార్ట్ అయిందని అప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్తే అబార్షన్ చేసిన డాక్టర్లు వెంటనే ప్లాన్ చేసుకోకమ్మా, ఒక 2 years గ్యాప్ తీసుకో, వెన్నుపూస గట్టిగా ఉండటానికి మందులు ఇస్తున్నాము అనే రంజిత్తో కొన్నాళ్ళు దూరంగా ఉండండి మిస్టర్ అని కూడా చెప్తే నేను ఎన్నాళ్ళు ఉండాలి తనకు దూరంగా అంటే ఎన్నాళ్ళు అక్కర్లేదు, ఒక 2 months చాలు. 2 months అన్న తర్వాత అంది ప్రీతే. నాకు ప్రాస్టిట్యూట్ల దగ్గరికి వెళ్ళే అలవాటు లేదు, అలా అని అలవాటైపోయింది కదా పెళ్ళైన దగ్గర నుంచి, క్లోజ్గా ఉండకపోతే ఉండలేను, సరే ఏదో ఒకటి ఆలోచిద్దాంలే పద అని ఆ టైంలో కూడా ఆ అమ్మాయికి పెయిన్గా ఉన్నా నడు నొప్పి అంటున్నా ఆ అమ్మాయితో క్లోజ్ అవుతానే ఉండేవాడు రంజిత్. కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ ఆ బాధను అలా భరిస్తూనే ఉండేదే. డాబా మీదకు వెళ్ళి ఒకరోజు బట్టలకి గంజి పెట్టి ఆరేస్తున్న ఆ అమ్మాయిని పక్కింటి అమ్మాయి ప్రీతి ఇలా రా ఒకసారి అంటే ఏంటక్క అని అడిగేపాటికి మీ అత్త ఉందా ఇంట్లో అంటే లేదు ఆడపడుచుతో షాపింగ్కి వెళ్ళింది, మీ ఆయన మీ మామయ్య లేరు ఆఫీసులకు వెళ్ళారు, ఏమైందక్క అని అడిగితే అమ్మ బాబోయ్ నీకు అబార్షన్ ఎలా అయిందనుకుంటున్నావు, మీ అత్తే పైనుంచి నీ మీదకి కుండీ తోసేసిందంట, అదే మా పిల్లలిద్దరూ పైన ఆడుకుంటూ చూశారంట, అసలు మీ అత్తని చూస్తేనే మా పిల్లలు డెవిల్ అంటున్నారు, ఇవిల్ స్పిరిట్ అంటున్నారు, దాంతో మా పెద్దోడికి రెండో వాడికి జ్వరాలు వచ్చేసినాయి. ఇదంతా విన్న మా ఆయన అసలు అదేం ఆడదే, అలాంటి ఆడదానికి పుట్టిన వాడు గేఫెలోగాడు ఏమని అమ్మాయి కాపురం చేసొద్దు అంటున్నారు, నీ ప్రాణానికే ప్రమాదం ఉంది, మేబీ నువ్వు కిడ్స్ని ప్లాన్ చేసుకోవటం మీ అత్తకి ఇష్టం లేదా ఏంటి అని చెప్పి ఆ అమ్మాయి అనేపాటికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఇది ఈ పాములు కక్కిన విషమా అని అర్థమై కిందకెళ్ళి దేవుడి గదిలో కూర్చుందే. వెక్కి ఏడ్చిందే. పోయిన బిడ్డ మీద ఎంతో ప్రేమను పెంచుకున్నాను, ప్రాణమే పెట్టుకున్నాను, పిల్లలంటే నాకు చాలా ఇష్టం, అసలు నేను వీడిని భరిస్తుందే, వీడితో కాపురం చేస్తోందే, అంతా కట్నం తెచ్చి పని మనిషి బతుకుతుందే మాతృత్వం కోసం, అలాంటి నా బిడ్డనే నాకు దూరం చేసేసిందా ఇదే అని చెప్పి ఆ రోజు నుంచే ఆ అమ్మాయి ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకుందే. దాంతో ఆడపడుచు ఇక్కడికి రావటం, అత్త ఆడపడుచు కలిసి డ్రింక్ చేయటం, ఆ తర్వాత ఆడపడుచు వాళ్ళ అత్తామామల గురించి, తోడుకోడళ్ళు బావ గురించి, మొగుడు గురించే మాట్లాడేయే, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడేయే మొత్తం వీడియోలు తీసి పెట్టుకుందే. దానికి తోడు అత్త ఆడపడుచు తప్పతాగి పడుకున్నప్పుడు వీళ్ళిద్దరి పాస్వర్డ్లు దొంగతనంగా చూసి ఫోన్వి కనుక్కొని వీళ్ళ ఫింగర్లతోనే ఓపెన్ చేయించి అందులో ఉన్నాయి మొత్తం తన
ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంది కాల్ రికార్డ్స్, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకునే వీడియోలు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అశ్విన్ అనేవాడు అమెరికాలో ఉండటం, వాడితో 3 ఏళ్ళు ఇంటిమేట్లు అవటం మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక రోజున మా పుట్టింటికి వెళ్ళొస్తాను, నాకు ఒంట్లో బాగోట్లేదు చూపించుకొని వస్తానని చెప్పి అమ్మ కూతుళ్ళు ఇంట్లో ఉండగానే ఎక్కడికే నువ్వెళ్ళేదే అంటే అమ్మ వచ్చేటప్పుడు పిండి వంటలు చేశానంది అత్తయ్య, వదిన వెళ్తూ తీసుకెళ్తుందని. సర్లే వెళ్ళు వచ్చేటప్పుడు నాన్ వెజ్ 4 రకాలు కూడా చేయించుకొని తీసుకురమ్మనమని వీటి కక్కుర్తి అని చెప్పి వెళ్ళి ఆ అమ్మాయికి ఎప్పుడో తెలిసినటువంటి కాలేజీలో ఒక సెక్యూరిటీ ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రూఫ్లు తీసుకొని అంకుల్ అని చెప్పి ఆయన పేరు మీద ఒక సిమ్ తీసుకొని ఆ తర్వాత ఒక ఫోన్ తీసుకుంది. ఆ ఫోన్లో ఆ సిమ్ వేసి అసలు ఊరి చివరికి వెళ్ళిపోయి తన ఫోన్లో నుంచి వీడియోలు అన్నీ ఆ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆడపడుచు మొగుడికి ఆ ఒక్క నొక్కి ఇట్లు మీ శ్రేయోభిలాషే జరుగుతున్న మీ పెళ్ళాం బాగోతం ఇది అని చెప్పి కాల్ రికార్డ్స్ దగ్గర నుంచి అన్నీ పెట్టేసరికి వాళ్ళేమీ రత్నకుమారి కన్నా తక్కువ తిన్నోళ్ళు కాదు. డబ్బున్న వాళ్ళకి స్వాభిమానం, ఆత్మాభిమానం, విలువలు, గౌరవాలు తెలిసిన మనుషులు. దాంతో కూతురు తప్పతాగి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మొగుడు దగ్గరికి వెళ్ళేపాటికి కళ్ళెర్రగా అయిపోయి అత్త, తోడుకోడళ్ళు, బావలు, మామ అక్కడ ఉండేపాటికి ఏంటి అందరూ వచ్చారు, ఏదైనా ఫ్యామిలీ గెట్ టుగెదరా అనేపాటికి మొగుడు బ్రాండెడ్ బెల్టులు వాడతాడో 10 బెల్టులు పీస్ అయిపోయిందాకా మొగుడు తంతే అత్త తోడుకోడళ్ళు కలిసి తొక్కేసి పిచ్చా కొట్టి ఏమే అసలు నువ్వు ఆడదానివేనా, ఏ సైటుల్లో పెడదామని తీసావే, మేము మా హస్బెండ్స్తో ఇంటిమేట్గా ఉండేదే, అత్తగారంటే అమ్మతో సమానం కదే, ఎంత బజారు దాన్ని నిన్నెలా చేసుకొచ్చాడే మా మరిదే అని తుక్కు కింద రోడ్డు బారికి పరిగెత్తించుకుంటూ కొట్టుకుంటూ తీసుకొస్తే వచ్చి రత్నకుమారి మీద పడింది కూతురు. నా కూతుర్నే కొడతావా అనే పాటికి జస్ట్ అక్కడే ఉన్నటువంటి ఫ్లవర్ వాజులో సెంటర్ టేబుల్, దాంతోపాటు అక్కడ దొరికినాయి కొన్ని కర్రల్లాంటి అవి తీసుకొని అత్తని కూడా చూసుకోకుండా తుక్కు కింద కొట్టేశాడు రవీంద్ర వాళ్ళ అమ్మ వదినలైతే రత్నకుమారిని పడేసి జుట్టు బీకి మేదెక్కి కూర్చొని గిరగిర తిప్పేశారు. ఏమే కూతురుతో ఆ మాటలైనా చెప్పించుకునేది, అలాగేనా కూతుర్ని పెంచేది, నీ కూతురు నా కొడుకు కన్నా వయసులో పెద్దదే, అద్దాసేసావు, అమెరికా వెళ్ళి పెద్ద పురాణం నడిపింది, అద్దాసేసావు, పతివ్రతలు తలంచుకుంటారా, అరుంధతి, అనసూయ వీళ్ళు సిగ్గుపడతారా నీ కూతుర్ని చూసే, అసలు నీ కూతురు నీ కొడుకు నీ మొగుడికే పుట్టారంటే ఎలాంటి ఆడదాంతో నా కొడుకేమని కాపురం చేస్తాడే అని చెప్పి నెల రోజుల్లో డివోర్స్ ఇప్పించకపోతే నేను మగాడినే కాదని రవీంద్ర వాళ్ళ నాన్న. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళటం, లాయర్ నోటీసులు రావటం, విడాకులు ఇవ్వటానికి వీల్లేదని రత్నకుమారి జలంధర్ వెళ్ళి కాళ్ళ మీద పట్టం. ఆ తర్వాత అస్సలు నేను అలాంటి ఆడదాంతో కాపురం చెయ్యను అన్న తర్వాత నువ్వు నాకు ఎలుమని ఇవ్వాలిరా కుక్క అని మహేజ అనేపాటికి ఎందుకు ఇస్తానే ఎలుమని, నా తప్పేముంది, నేను నిన్ను కొట్టానా తిట్టానా, మగాడిగా సుఖపెట్టలేదా, లేకపోతే నాలో ఏమైనా లోపాలు సంసారానికి పనికిరానా, మా అమ్మ మా వదినలు ఏమైనా నేను టార్చర్లు చేశారా, నీ బ్రతుకంతా ఏంటో చూస్తావు నువ్వు అన్న తర్వాత ఏదైతే వీడియోలు మొత్తం ప్రీతి పెట్టిందో రవీంద్రకి అవన్నీ కోర్టులో లాయర్కి ఇచ్చాడు రవీంద్ర. ఇచ్చిన తర్వాత తప్పులన్నీ మహేజవేనని తెలియటంతో ఇలాంటి ఆడదాంతో నేను కాపురం చేయను అంటంతో ఒక్క నగ కూడా వదలొద్దమ్మా నువ్వని వాళ్ళమ్మకి చెప్పాడు రవీంద్ర. పెట్టిని మొత్తం వాళ్ళు వెనక్కి తీసేసుకొని రవీంద్ర విడాకులు ఇచ్చేయటం. ఆ తర్వాత వెంటనే 6 నెలలు తిరగకుండా ఒక అమ్మాయిని తన ఆఫీసులోనే ఉండే అమ్మాయిని ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం, అదే ఇంట్లో కాపురం పెట్టుకోవటం, మహేజ కళ్ళ ముందు నుంచే రవీంద్ర వెళ్ళటం కూడా జరిగిపోయింది. అయితే మహేజ ఇంటికి వచ్చి కూర్చుంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడునని అశ్విన్ కోసం ట్రై చేస్తే అశ్విన్ ఆల్రెడీ పెళ్లి చేసేసుకొని పెళ్ళాం ప్రెగ్నెంట్ అని, పెళ్ళాం డెలివరీ అయిందని, విత్ బేబీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు కూడా పెట్టుకొచ్చేసాడు. దాంతో ఎక్స్ బాయ్ ఫ్రెండ్లు అందరికీ ట్రై చేసింది. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళాలు ఫ్యామిలీలు సెటిల్ అయిపోవటం అయ్యేపాటికే నా లైఫ్లో నేను వాడిని పూర్తిగా అనుభవించింది కూడా లేదమ్మా. వాడిని
లైట్ తీసి తప్ప లైట్ వేసి ఏ రోజు ఆ రవీంద్ర గాడిని అనుభవించలేదో, వాడందగాడని చేసుకున్నాను. అసలు అలాంటిదే వాడెలా అమ్మ కోర్టులో అవన్నీ చూపించగలిగాడో, పనిచేసేది ఏదైనా పెట్టిందా వాడికి వీడియోలు? అసలు ఏ పని చేసేది ఉంది? మన ఇంట్లో ఏ పని చేసేవి లేవు కదా. తమ్ముడు పెడతాడా? లేదు. నాన్న పెడతాడా? లేదు. నాన్నకి తమ్ముడికి తెలుసు మనం ఇలా ఓపెన్గా మాట్లాడుకుంటామని. ఇంకా ఎవరు పెడతారు అనేపాటికి డౌటు ఇక ప్రీతి మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళటంతోనే అమ్మ కూతుళ్ళు ఇద్దరూ కలిసి ప్రీతిని పడేసి బ్లడ్ వచ్చేటట్టు, తలకాయ పగిలిపోయేటట్టు, ఆ అమ్మాయికి 2 ఎముకలు ఇరిగిపోయేటట్టు మీదెక్కి కూర్చొని భయంకరంగా కొట్టారు ఆ అమ్మాయినే. రంజిత్ ఆఫీసు నుంచి వస్తే, నీ పెళ్ళాం నా మొగుడికి నాకు విడాకులు అయ్యేలా చేసిందిరా తమ్ముడు, వాడికి వీడియోలు పెట్టింది, ఫోటోలు పెట్టింది, అమ్మ పరువు తీసింది, నాన్న పరువు తీసింది, అసలు చేసిందంతా నీ పెళ్ళామే అంటే, తప్పు కదూ, నువ్వు చేసావా అలా చేయొచ్చా, ఎందుకు అలా చేసావు అని రంజిత్ అనేపాటికి, నాకు లేని సుఖం దేనికి ఉండటానికి వీల్లేదు. నా మొగుడు నన్ను వదిలేసినప్పుడు నువ్వు దీన్ని వదిలేయాల్సిందే. దీన్ని నువ్వు కుక్కను వాడినట్టు వాడావుగా, దీని వీడియోలు నా దగ్గర ఉన్నాయి, అవి నేను సైట్లో పెట్టి దీని బతికే లేకుండా చేస్తానని ఆ అమ్మాయిని బయటికి గెంటేస్తే, దేక్కుంటూ పక్కింటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని బ్రతిమిలాడుకొని ఆ అమ్మాయి దగ్గర ఒక 500 డబ్బులు తీసుకొని ఒక క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళి ఆ దెబ్బలకి పుట్టింటికి వెళ్తే కట్టిస్తారు, మళ్ళీ కాపురాన్ని తెచ్చి వదిలిపెడతారు. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వెళ్ళిపోయేపాటికి దాంతోపాటు మీడియా వాళ్ళందరికీ ఫోన్లు చేస్తే మీడియా వాళ్ళు మొత్తం అక్కడికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసర్ పెళ్ళాన్ని పెడుతున్న హింసలివే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వరకట్నాల కోసమని టార్చర్ చేస్తూ డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, వాళ్ళ నాన్న కూడా ఇందులో ఒకటైన మనిషేనని మోహిచ్చేయటం మొదలుపెట్టారు మీడియా వాళ్ళు. కేసు చాలా పెద్దదైంది. రత్నకుమార్ని, జలంధర్ని, మహీజని, రంజిత్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి తోడు ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించి ట్రీట్మెంట్ చేయించితే వాళ్ళ పుట్టింటోళ్ళు వచ్చి కేసు వెనక్కి తీసుకోమ్మా, ఎందుకే గొడవ నీకంటే చెప్పు తెగిపోద్దందా అమ్మాయి వాళ్ళ పుట్టింటోళ్ళనే. ఆ తర్వాత రంజిత్ ఉద్యోగం పోద్దని, దానికి తోడు మహీజకి, రత్నకుమారికి, రంజిత్కి, జలంధర్కి జైలు శిక్షలు పడతాయి అనేపాటికి కోర్టు బయట ప్రీతి కాళ్ళు పట్టుకున్నాడు రంజిత్. నీకు దండం పెడతానే, నీ కాళ్ళు పట్టుకుంటాన్రా నేను, కేసు వాపస్ చేసుకో ప్లీజ్ అంటే మొగుడిని పట్టుకొని చెప్పు తీసుకొని దవడలు వాసిపోయేలా కొడితే లాయర్లందరూ అలాగే నిలబడి చూసేపాటికే, ఏరా నువ్వు మనిషివా పశువా, నీకు అమ్ముంది, నీకు అక్కుంది, ఏ జీతం తీసుకెళ్ళి దానికి ఇచ్చేటప్పుడు నీ అక్క అన్నీ అనుభవిస్తున్నప్పుడు నాకు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మొగుడితో ఒక్క సినిమాకి వెళ్దాం, ఒక్క మూర పూలు తెస్తావేమో, ఒక్క చీర తెస్తావేమో, కలిసి ఒక రెస్టారెంట్కి వెళదాం, కడుపు నిండా పిడికెడు ముద్ద తిందామని నాకుండదా? ఏ రోజైనా నా గురించి నువ్వు పట్టించుకున్నావా? నీకు కావలసిన సుఖాన్ని నేను వేసి కన్నా ఘోరంగా ఇవ్వాలి నీకు. నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ నేను నవ్వుతూ పెట్టాలి, ఎంత బాధలో ఉన్నా కూడా నిన్ను క్లోజ్గా దగ్గరికి తీసుకోవాలి, నువ్వు తృప్తి పడేంతగా నేను నిన్ను తృప్తిపరచాలి. ఎలా వాడావురా నన్ను 5 సంవత్సరాలుగా. నువ్వు నిజంగా ఒక అమ్మ అబ్బకు పుట్టినవాడివైతే ఒక ఆడదాని బాధ పట్టించుకోవా? నీకు ఒక హక్కుండి, అది దోచుకెళ్తుందని తెలుసు, నీ అమ్మ దోచిపెడుతుందని తెలుసు, నీ బాబు చేతగాని వెదవని తెలుసు, మీ నాన్నలా నువ్వెందుకు తయారవ్వాలిరా? నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, సొసైటీలో ఉంటున్నావు, ఏది మంచి ఏది చెడు అనేది నీకు తెలియదా? రవీంద్ర దగ్గర ఇదన్నీ దాచిందే, అందుకే దీన్ని కుక్కని కొట్టినట్టు కొట్టాడు. అత్తింటి విషయాలు అత్తామామ ఎలా ఇంటిమేట్ అవుతున్నారు, తోడుకోడళ్ళు మొగుళ్ళతో ఎలా కాపురాలు చేస్తున్నారు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఇది ఎలా ఉంటుంది, మొగుడితో ఎలా కాపురం చేస్తుంది, నువ్వు నేను ఎలా క్లోజ్ అవుతున్నావు, నీ అమ్మ నీ బాబుతో ఎలా క్లోజ్ అవుతుంది, ఇవేనంటారా చెప్పుకోవాల్సిందే అమ్మ కూతుళ్ళు. నీ అక్క చేసేవన్నీ నీకు తప్పులు కాదు, నీ అమ్మ చేసేవన్నీ నీకు తప్పులు కాదు. ఏ హక్కుతో నా కట్నం డబ్బులు నీ అమ్మ దగ్గర పెట్టావు, ఏ హక్కుతో నా నగలు నీ అమ్మ దగ్గర పెట్టావు, ఏ హక్కుతో నా బట్టలు నన్ను కట్టుకొనివ్వరో, నా పుట్టింటి వాళ్ళు అన్నీ ఎందుకు తీసుకొచ్చి ఇవ్వాలి శానిటరీ నాప్కిన్లతో సహా? అసలు వాళ్ళు డబ్బులు కట్నాలు ఇచ్చి నిన్ను నాకు మొగుడిని చేయటం ఏంటి, నువ్వు వీళ్ళని పోషించటం ఏంటి? ఇచ్చే డబ్బులకు ఒక హద్దు ఉండదా? భర్త డబ్బుల్లోంచి పెళ్ళాం ఒక 100 రూపాయలు వాడుకోకూడదా? ఎక్కడ రాజ్యాంగంలో నీతిరా ఇదే? వదిలేస్తాననుకుంటున్నావా? వెళ్ళ నువ్వు జైలు
జైలుకి, నీ అమ్మని, నీ అక్కని, నీ బాబుని నువ్వు వెళ్ళు, ఉద్యోగం పోవాలిరా నీది, నువ్వు లంచాలు తీసుకున్న వీడియోలు కూడా ఉన్నాయి, అయ్యే ఇప్పుడు ఇవ్వబోతున్నాను కోర్టులో జడ్జి గారి కంటే కాళ్ళు పట్టుకొని నువ్వు చెప్పినట్టు వింటా, నీకు దండం పెడతా అనేపాటికి అక్కడ ఉన్న లాయర్లకు కూడా కళ్ళు చెమర్చేసి ఒక్కసారిగా లాయర్ గారి ప్రీతిని, అమ్మ నీ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో చెప్పు, అవన్నీ వినేలాగా నువ్వు ఎన్నైతే పెడతావో అన్నిటికీ కూడా నేను ఒప్పిస్తానమ్మా నీ హక్కుల్నే అనేపాటికి, అయితే సరే నేను హైందవ స్త్రీనే కాబట్టి వీడికి ఆఖరి ఛాన్సు ఒక్కటే ఇవ్వాలనుకుంటున్నాను, చెప్పమ్మా అంటే, వీడు శాశ్వతంగా వీడి అమ్మా బాబులు పోయిన రోజున కూడా కలవకూడదు, వీడి అక్కతో కూడా వీడి టచ్లో ఉండటానికి వీలు లేదు, వీడి ఫోన్లోంచి వెళ్ళే ప్రతి ఫోన్ కాలు నాకు తెలియాలి, అలాగే నేను వాళ్ళకి ఇక ఫోన్లు చేయను, వీడిక్కడి నుంచి ఉద్యోగం ట్రాన్స్ఫర్ పెట్టుకొని వీడు దూరంగా వచ్చేయాలి, వీడి జీతం నాకు ఇవ్వాలి, పై డబ్బులు నాకు ఇవ్వాలి, నా కట్నం డబ్బులు నాకు ఇవ్వాలి, నా బంగారం నాకు ఇవ్వాలి, నా ఇష్టం వచ్చినంత మంది పిల్లల్ని కంటాను నేను, ఇప్పటి వరకు వీడికి నచ్చినట్టు నేనున్నాను కదా, నాకు నచ్చినప్పుడే వీడు నా ఒంటి మీద చెయ్యేసి కాపురం చెయ్యాలి, అన్నిటికీ వీడు ఓకే అనేటట్టయితే అంటాడమ్మా, ఎవరి కోసం అనడు, అనేలా నేను చేస్తానని లాయర్ గారు కోర్టులో జడ్జి గారితో పర్సనల్గా మాట్లాడి ఆ తర్వాత జరిగిన విషయం మొత్తం చెప్పి ఇక ఆయన రంజిత్తో కాగితాలు రాయించి డాక్యుమెంట్లు చేయించి ఆ అమ్మాయి నగలు, ఆ అమ్మాయి కట్నం డబ్బులు వెనక్కిప్పించి ఆ తర్వాత రంజిత్ ఉద్యోగం అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చాలా దూరం వెళ్ళేలాగా 2000 కిలోమీటర్ల పైన ట్రాన్స్ఫర్ చేయించేసి ఆ తర్వాత ఆ అమ్మాయితో ఇక ఎలా అమ్మాయి ఉండాలని కోరుకుందో అలాగే ఉండాలని చెప్తూ తీర్పు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత రత్నకుమారికి, జలంధర్కి, మహిజకి కొంత జైలు శిక్ష, జరిమానా విధించి ఇంకోసారి వాళ్ళ లైఫ్లో కనుక మీరు ఇన్వాల్వ్ అయినట్టు తెలిస్తే ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పాక రంజిత్ ప్రీతిని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, ఇద్దరు చెరో బెడ్రూమ్లో. ఆ అమ్మాయి రమ్మన్నప్పుడే రంజిత్ వెళ్ళి ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యాలి. ఆ తర్వాత 3 సంవత్సరాల్లో ఆ అమ్మాయి 3 పిల్లల్ని కందే. పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళి రావటం, సినిమాలకు వెళ్ళి రావటం, షికారుకి వెళ్ళి రావటం, ఆ అమ్మాయి పుట్టింటోళ్ళు వచ్చి వెళ్ళటం, వంట మనిషి, పని మనిషి, ఆ అమ్మాయికి జీతం తెచ్చివ్వటం, ప్రతిరోజు కూడా వచ్చే పై డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటం, పెళ్ళాం పిల్లల్ని తీసుకొని నవ్వుతూ సినిమాకి వెళ్ళాలి, నవ్వుతూ ఎగ్జిబిషన్కి వెళ్ళాలి, నవ్వుతూ బయటికి వెళ్ళి రావాలి, పిల్లలకి డైపర్లు మార్చాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. అలా అమ్మకు ఫోన్ చేయటం, అక్కకు ఫోన్ చేయటం, నాన్నకు ఫోన్ చేయటం, రంజిత్ ఫోన్ నుంచి ఏ ఫోన్ కాల్ వెళ్ళినా ప్రీతి తన ఫోన్కి వచ్చేలా పెట్టుకుంది. కాబట్టి రంజిత్కి ఆ ఛాన్స్ లేదు. ఇక అదే లైఫ్ అనుకుంటూ అలా బ్రతికేయటం మొదలుపెట్టాడు. పరువు పోయిందే, ఉద్యోగం పోబోయి పెళ్ళాం పుణ్యమా అంట నిలబడిందే. ఇక ఇలాగైనా ఉంటూ ఒకప్పుడు నాన్న లేడా, తను ఇక అలాగే ఉండాల్సిందే. తన పెళ్ళాం తనకేమీ సుఖాన్ని ఇవ్వంది కాదు, తన పెళ్ళాం తనకి తిండి పెట్టంది కాదు, పిల్లలకి తండ్రి కూడా అయిపోయాడు. ఇంక ఇదే జీవితం అనుకొని నెట్టేసుకొని వెళ్ళాలి. అమ్మకి, అక్కకి, నాన్నకి ఏం లోటు, తినా గొడవ అంతా బాగానే ఉంది కదా అని సరిపెట్టేసుకొని అలా రోజులు గడుపుకుంటూ పెళ్ళామే జీవితం అనుకుంటూ బ్రతికేస్తున్నాడు. కోడలు కొడుకుని తీసుకొని అలా వెళ్ళిపోయిన తర్వాత రత్నకుమారి ఇక కొడుకు కోసం చాలా ట్రై చేసింది కలవాలని. కానీ కుదరకపోవటం ఒకటి, కోర్టు వాళ్ళ ఆంక్షలు ఒకటి, ఇంకా వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసులుండే రోజు 3 పెళ్ళాం వెళ్ళి సంతకాలు పెట్టి రావాల్సి రావటం ఒకటే. దాంతో అవకాశం లేకుండా పోయిందే. ఎటు కూతురికి అంతకుముందు ఎంతైతే రవీంద్ర వాళ్ళకి ఇచ్చిందో అవన్నీ వాళ్ళేమీ తీసుకోలేదు కాబట్టి కూతురు పేరు మీదే ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇచ్చి మళ్ళీ ఇంకొక అల్లుడిని చూసిందే. చూసి ఈసారి ఈ అబ్బాయి పేరు మహేంద్ర, ఆ అబ్బాయిని ఇల్లరికం రమ్మనమని ఇక కూతురికిచ్చి పెళ్లి చేసుకుందే. పెళ్లి చేసుకున్న తర్వాత 2 నెలల్లో ఆన్సైట్ వచ్చుద్దని తెలిసే పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ముందు ఇక్కడి నుంచి చక్కగా అమెరికా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ముందు 3 పిల్లలు పుట్టారు. పుట్టేంత వరకు ఏమీ అనకుండా ఆ తర్వాత తుక్కు కింద కుక్కని కొట్టినట్టు కొట్టి ఎంఎస్ చేసింది కాబట్టి ఉద్యోగానికి పంపిస్తూ వాడి చెల్లెల్ని, వాడి తమ్ముడిని, వాడమ్మా నాన్నని అమెరికాకి పిలిపించుకొని అక్కడ ఒక ఇల్లు కొనిపించి
చేసుకొని అమ్మ అనే ఈలోపు రత్నకుమారి పేరిట ఉన్న ఆఖరి ప్రాపర్టీ అయిన ఆ ఇల్లు కూడా మహీజ పేరు మీద రాయించి అమ్మేయించి మహీజని ఎలాగైతే జలంధర్ని ఒకప్పుడు రత్నకుమారి పడక సుఖంలో పెట్టి ఆస్తి తన పేరు మీద రాయించుకుందో మహీజని అదే పడక సుఖంలో పెట్టి కొత్త మొగుడు ఆస్తి మొత్తం తన పేరు మీద పెట్టించేసుకొని మొత్తం టేక్ ఓవర్ చేసుకొని పిల్లల్ని పెంచుకుంటూ తనతో కాపురం చేసుకుంటూ ఇక ఇల్లు దిద్దుకుంటూ ఇంటి పని వంట పని గార్డెనింగ్ చేసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళొస్తూ జీతం మొగుడికిస్తూ అత్తామామల్ని చూసుకుంటూ ఆడపడుచు కుడిపక్కింట్లో ఉంటే ఆడపడుచు ఇంట్లో పనంతా తనే చూసుకుంటూ మరిది వాళ్ళు పక్కనుంటే మరిది తోడుకోళ్ళకి కావలసినవన్నీ ఇక్కడి నుంచో చూసుకుంటూ మహీజని అలా చేసేశాడు మొగుడు. ఇక కూర్చుంటే తన్ను నుంచుంటే తన్ను తంతు రూపాయి ఆస్తి కూడా తన పేరు మీద లేదు. ఇప్పుడు ఎవరినో ఇంకొకడిని చేసుకొని ఇంకొకటితో లేచిపోయే ఛాన్సు లేదు. 3 పిల్లలు తల్లి అయిపోయింది. ఆల్రెడీ 2వ పెళ్ళి అయిపోయింది. దానికి తోడు ప్రియుడితో నలిపినటువంటి కలాపాలన్నీ కూడా ఇప్పుడు చేసుకున్న మొగుడికి ఆటోమేటిక్గా బయటకు వచ్చేసినాయి. కాబట్టి ఏమీ చేసే ఆప్షన్ లేదు. ఎంత దాంట్లో కూతురు దగ్గరికి అమెరికా వెళదాం అనుకుంటే కూతురు ఫోన్ కాంటాక్ట్లో కూడా లేకుండా పోయింది. రత్నకుమారికి ఎలాగోలాగా పట్టుకొని కూతురికి ఫోన్ చేసిందే. చేస్తే నా బతుకే నేను ఈదుకోలేసొస్తుంటే నీదో పాడు దరిద్రపు మొహం దానే మళ్ళీ నాకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతాను. నా మొగుడు నా సంసారం నా పిల్లలు నా అత్తమావలే నాకు సరిపోవట్లేదు. చేసావు వెధవముండా పెళ్ళి. ఈ పెళ్ళి చేసుకున్న దగ్గర నుంచి సుఖం లేదు పాడు లేదు. మా అత్త అలాంటిది మా మామ ఇలాంటోడు మా ఆడపడుచు అలాంటిది తోడుకోళ్ళు ఇలాంటిదని చెప్పి ఆ తర్వాత మళ్ళీ మొగుడు సుఖపెట్టగానే నా మొగుడు నా అత్త నా ఆడపడుచు నా తోడుకోళ్ళు అనే కూతురు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతాననే పాటికి కూతురుతో కాంటాక్ట్లు కట్ అయిపోయినాయి. సొంత ఇల్లు కూడా అమ్మేసి కూతురికి ఇవ్వటంతో అద్దెంట్లోకి మారారు. ఒకవైపున జలంధర్ది ప్రైవేటు ఉద్యోగం వయసు అయిపోయింది చేయలేకపోతున్నాడని ఉద్యోగంలోంచి తీసేయటంతో ఉన్న నగలు కాస్త అమ్ముకొని తిన్నారు. ఆ తర్వాత ఆరోగ్యాలు కూడా పాడైపోయినాయి. కొడుకు ఎక్కడున్నా కొడుకు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఉన్నది మొత్తం కూతురికి దోచిపెట్టేశారు. కూతురు అసలు దేశమే కాకుండా పోయిందే. ఇంకా చేసేదేముందని పేపర్లో యాడ్ పడితే వెతుక్కుంటూ వెళ్ళి తను ఒక ఇంట్లో వంట మనిషిగా చేరి అదే ఇంట్లో జలంధర్ని వాచ్మెన్గా పెట్టి సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటూ జీవితాన్ని అలా కుక్క బతుకులాగా ఎక్కదీసుకురావటం మొదలుపెట్టింది రత్నకుమారి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అని తాతల పళ్ళాలు తరతరాలకి వస్తాయనే ఒకానొక రోజు కుచ్చితమైన మనస్తత్వంతో కుతంత్రపు ఆలోచనలతో తను రాజకీయాలు మొదలుపెట్టింది. కానీ కోడలు తెగింపుతో ఈ తరం అమ్మాయి కాబట్టి తన కాపురాన్ని తనే నిలబెట్టుకొని మొగుడు నట్లన్నీ టైట్ చేసి పోలీసులు కోర్టులు న్యాయస్థానాలనే భయంతో వాడికి పరువు ప్రతిష్టలు అనేవి ఉద్యోగం అనేది పోద్ది జైలుకి వెళ్ళి చెప్పకూడు తినాలనే భయం వాడి గుండెల్లో రగిల్చి తన కాపురాన్ని తనే నిలబెట్టుకుంది ప్రీతే. చేసుకున్నందుకు మహీజకి పడిన శిక్ష తక్కువేనేమో. ఒకవేళ రవీంద్ర హ్యాపీగా ఉన్నాడు తను చేసుకున్న భార్యతో 2 పిల్లలతో. రత్నకుమారి జలంధర్ ఏ రోగమో రుష్టో వస్తే చూసేవాళ్ళు లేరు పలకడిచ్చేవాళ్ళు లేరు నా అనేవాళ్ళు లేరు. చుట్టాలు బంధువులు అందరికీ దూరమై చివరికి ఎవరో అనాథల్లాగా ఒకచోట కుక్క బతుకుతూ వాచ్మెన్ అంటే మేడం అంటూ ఇది చేయమన్నానుగా ఎలా చేసావేంటి నీ మొహంలాగే ఉందన్నా లేదమ్మగారు చేసుకొస్తాను అంటూ చివరికి పని మనిషి బ్రతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి. మంచిగా ఉండే దేవత లాంటి కోడళ్ళు వచ్చినప్పుడు అర్థం చేసుకునే అమ్మ మనసు లేని అత్తలందరికీ ఈ కథ ఒక కనువిప్పు కావాలేమో. కూతుళ్ళకి పెట్టొచ్చు తప్పు లేదు. కూతుళ్ళతో పాటు సమానంగా కోడళ్ళకి కూడా పెట్టాలనే పెద్ద హృదయం ఏ రోజైతే మన ఇండియన్ కల్చర్లో ఉండే మదర్స్కి ఏ రోజైతే వస్తుందో ఆ రోజే మన భారతదేశము బాగుపడుద్ది. కోడళ్ళు నిజంగా కూతుళ్ళు అయిపోతారు, అత్తలు అమ్మలు అయిపోతారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.